ఈ సమయంలో ప్రభువు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము యోహాను సువార్త 9వ అధ్యాయము 35 నుండి 41 వరకు. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు, నీవాయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పాను. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని, మేము గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచినదని చెప్పెను. ఈ మాటల్లో నుండి ప్రభువు మనతో అనేక రీతులుగా మాట్లాడడానికి ఉద్దేశించారు. హల్లెలూయా. అనేక కోణాలలో నుండి ప్రభువు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ప్రతి కోణములో నుండి కూడా ప్రభువు మనతో మాట్లాడడం అనేది చాలా అద్భుతం. వాటిని మనం అన్వయించుకుంటే మన బ్రతుకుల్లో అభివృద్ధి కలుగుతుందన్నమాట. దేవుని వాక్యంలో పరిశుద్ధులుగా ఉండుటకు మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధులు సంపూర్ణులు కావాలని దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే, పరలోకమందున మన దేవుడు పరిపూర్ణుడు గనుక మనము పరిపూర్ణంగా ఉండాలని. పరిశుద్ధులు సంపూర్ణులు లేదా పరిపూర్ణులు కావాలంటే, పరిచర్య ధర్మం జరగాలంటే, సంఘము అనగా మీరు క్షేమాభివృద్ధిని పొందాలంటే, దేవుడు ఆయన అనాది సంకల్ప నిత్య ఉద్దేశ్యములో కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ఉపదేశకులుగాను, మరికొందరిని ప్రవక్తలుగాను, మరికొందరిని సువార్తికులుగాను, మరికొందరిని బోధకులుగాను ఏర్పాటు చేశారు. హల్లెలూయా. వీరిలో ప్రతి ఒక్కరూ కూడా మనకి క్షేమ అభివృద్ధిని కలిగించడానికి, పరిచర్య ధర్మమును జరిగించడానికి, పరిశుద్ధులుగా పిలువబడినటువంటి మీరు సంపూర్ణులు లేదా పరిపూర్ణులు కావడానికి. హల్లెలూయా. సంపూర్ణులు పరిపూర్ణులు కాకపోతే మన దేవుడు పరిపూర్ణుడు కనుక మనం ఎలా ఉండాలి? పరిపూర్ణులుగా ఉండాలి. అందుకే దేవుడు సంఘాన్ని, సహవాసాన్ని, దైవ జనాంగాన్ని అనాది సంకల్పంలో ఆయన మహాజ్ఞాని కనుక ఆయన జ్ఞానంతో ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటు గొప్పది. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క జ్ఞానానికి మితి లేదు. దేవుని యొక్క ఏర్పాటును ఎవడైతే తిరస్కరిస్తాడో, ఉల్లంఘిస్తాడో, వ్యతిరేకిస్తాడో, ఎవరైతే దేవుని యొక్క ఏర్పాటును అంగీకరించరో వారు దేవునికి విరోధులవుతారు. ఏమవుతారు? దేవునికి ప్రియులు ఎప్పుడవుతారు? దేవుని ప్రేమించినట్లయితే ప్రియులవుతారు. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని గైకొనడం, ఆయన ఎంపికను, ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన ఏర్పాటు చేసిన ఏర్పాటును ఆహ్వానించడం అనేది దేవుని ప్రేమించడం. ఆయన ఏర్పాటు చేసినటువంటి సంఘంలో స్థిరపరచబడడం అనేది దేవునికి ఇష్టమైనటువంటి కార్యం. వీటన్నిటికీ విరోధంగా ఉన్నవాడు దేవునిని ప్రేమించినవాడు కాడు. వాడు విరోధి. వాడు దేవుని సంబంధి కాదు, స్నేహితుడు కాదు. ఎవరు స్నేహితుడు అంటే అపవాది స్నేహితుడు. ఈ లోకానికి సంబంధించిన వాడు అపవాది. ఈ లోకములో ఉంటూ మనము పర సంబంధంగా బ్రతికితే మనం క్రీస్తు వారము. హల్లెలూయా. ఈ లోకముతో స్నేహం, దేవునితో వైరం. ఆయనతో స్నేహం చేయాలంటే ఈ లోకములో ఉంటూ ఈ లోకమునకు వేరుబాటు జీవితాన్ని జీవిస్తూ, ఈ లోకానికి వేరుబాటు జీవితం ఎక్కడ మీకు ఉపదేశింపబడుతుందంటే దేవుడి ఏర్పాటులో ఉన్న సహవాసంలో.
సహవాసానికి మిమ్మల్ని కానీ మమ్మల్ని కానీ పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఈ సందర్భంలో ప్రభు మాట్లాడుతున్నారు, మీరు చూచుచున్నారు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేదు, కానీ మీరు చూస్తూ గుడ్డివారు అయ్యారు కాబట్టి మీ పాపం మీ మీద నిలిచి ఉంటుంది అని మాట్లాడుతున్నారు. ఈ అంశంలో నుండి దేవుని యొక్క సహాయంతో మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. తలలో ఉంచండి. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. మా బ్రతుకుల్లో అనేక విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారు కాబట్టి మేము జ్ఞానం, ఆత్మజ్ఞానం సంపాదించుకోగలుగుతున్నాం. అయా, బోధింపబడినను ఒకవేళ మేము బోధనలకు అనుకూలంగా లేకపోతే మేము గుడ్డి వాళ్ళమే, కళ్ళుండి చూడనటువంటి కబోదులు నాయన. అయ్యా, గుడ్డివాడు గుంటలో పడిపోతాడు. చూడడానికి కళ్ళిచ్చావు, ఆత్మీయ నేత్రాలను వెలిగించావు. ఇప్పుడు కూడా మేము పడిపోతే మేము కళ్ళుండి కబోదులు అయిపోతాం. కరుణా సంపన్నుడా, మీరు మాతో మాట్లాడండి. ఎంతవరకు మీరు మాట్లాడారు, ఇక ముందు మీరు మాట్లాడబోతున్నారు, ఇప్పుడు మీరు మాట్లాడతారు. మీ మాటలు మేము అర్థం చేసుకోవడానికి, అన్వయించుకోవడానికి, బ్రతకడానికి, అనేకులు బ్రతికించడానికి సమయానుకూలంగా, సందర్భానుసారంగా, సమయోచితంగా మీ మాట తప్ప, మీ ఉపమానం తప్ప నా నోట గుండా మరి ఏది రాకుండాను గాకని మీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాను. నేను నీ దాననైనది మొదలుకొని ఏనాడు కూడా బిలాము తిరగబడినట్టుగా నేను తిరగబడకుందునుగాక. నీ కృపలో ప్రభువా ఈ వాక్యమును మాకు బోధించవలసిందిగా పరమ గురువా శిష్యులముగా మీ ఎదుట నిలిచి ఉన్నాం. అది నాన్న శిష్యులు మిమ్మల్ని అడిగిన ప్రతి ప్రశ్నకు అద్భుతంగా సమాధానం చెప్పిన దేవుడు, మాతో మాట్లాడండి, మమ్మల్ని వెలిగించండి. కళ్ళుండి కబోదులుగా బ్రతకకుండా సహాయం చేయండి. అంశముల నుండి ఏ కోణంలో మాతో ఏ ఏ రీతులుగా మాట్లాడతావు నాదా, మాట్లాడండి. మా హృదయాలను దున్నుకున్నాం. ప్రతి విత్తనము మా హృదయం అనే నేలలో పడి నూరంతరగా ఫలించాలని ఆకాంక్షిస్తున్నాం. అద్భుతం చేయమని యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుని పొందుకుని నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గడిచిన బుధవారాల్లో మనం ధ్యానం చేసుకుంటున్నట్టుగా గుడ్డివాడి సందర్భం ఇది. పుట్టుగుడ్డువాడి సందర్భం. పుట్టుగుడ్డువాడు భిక్షాటన చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క శిష్యులు దారిన వెళుతూ ఉంటుంటే ఆ గుడ్డివాడిని చూచి యేసుక్రీస్తు ప్రభువారు అతనిని స్వస్థపరిచినట్లుగా మనం గడిచినటువంటి వారాల్లో ధ్యానం చేసుకున్నాం. ఆయన ఉమ్ము వేసి బురద చేసి కళ్ళ మీద పూశారు. ఎందుకు బురద చేయాల్సి వచ్చింది, ఎందుకు ఉమ్మును ఉపయోగించారు అనే ఒక లోతైనటువంటి విషయాన్ని గడిచినటువంటి వారం మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే, అతన్ని శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ చాలా తిప్పలు పెట్టినట్టుగా, మాటలతో వేలికేస్తే కాలికేసి, కాలికేస్తే వేలికేసి అతన్ని చాలా ఇబ్బంది పెట్టినట్టుగా, తన తల్లిదండ్రులను కూడా ఇబ్బంది పెట్టినట్టుగా మనం ఏం చేసాం, ధ్యానం చేసాం. హల్లెలూయా. ఆ తర్వాత విషయాన్ని ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినవి ఉన్నారు. అతన్ని వెలివేశారు. అతడు కూడా సంతోషంగా వెలివేయబడ్డాడు. వెలివేయబడ్డాడే కానీ పరిసయ్యులు శాస్త్రులు చెప్తున్నట్టుగా నేను గుడ్డోడ్నే, నాకెవరు కళ్ళు ఇవ్వలేదు అని మాట్లాడలేదు. ఏ యేసు అయితే ఆయనకు కళ్ళు ఇచ్చాడో ఆ యేసును ప్రకటిస్తున్నాడు. ఎవరు అడిగినా ఉన్నదన్నట్టుగా చెప్తున్నాడు. ఉన్నదన్నట్టుగా చెప్పడాన్ని బట్టి అతనికి చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. తల్లిదండ్రులు అనబడిన వాళ్ళు చాలా జ్ఞానంతో చాకచక్యంగా తప్పించుకున్నారు, కానీ ఏ విధమైనటువంటి లౌకిక జ్ఞానాన్ని కూడా కళ్ళు పొందుకున్నటువంటి ఈ గుడ్డివాడు మాట్లాడలేదు. కానీ ఉన్నది ఉన్నట్టుగా యేసు నా కన్నును బాగు చేశాడు, నేల మీద ఉమ్ము వేసి బురద చేసి నా కండ్ల మీద పోసి సిలోయమా అనబడేటువంటి కోనేటి వద్దకు వెళ్ళి నా కళ్ళు కడుక్కోమన్నప్పుడు నేను చూపు పొందాను. ఆయన ఎక్కడున్నాడు అని ప్రశ్నిస్తే ఆయనను నేను ఎరగను, కానీ ఆయన నాకు కళ్ళు ఇచ్చాడనేది సత్యం. ఇవ్వలేదని చెప్పు అన్నట్టుగా మాట్లాడుతుంటే
నా కళ్ళు ఇవ్వడం సత్యం, నేను చూస్తున్న సత్యం, పుట్టుకతో నేను గుడ్డివాడిని అన్నది సత్యం, నాకు వెలిగిచ్చాడు అన్నది సత్యం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనే నాకు కళ్ళిచ్చాడు అని మాట్లాడుతుంటే, ఒరేయ్ పాపివైన నువ్వు చెప్పిన మాటల మీద నమ్మాలా? వెలివేసేస్తాం. ఏమనుకుంటున్నావో ఆ యేసు గురించి మాట్లాడావంటే అని బెదిరిస్తున్నా. వెలివేయబడ్డానికి కూడా నేను రెడీ, నా జీవితంలో ఆయన ఏం చేశాడు అదే చెప్తా అన్నాడు. వెలివేసేశారు. వెలివేయబడిన తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే, ఎవరి కొరకైతే అతడు వెలివేయబడ్డాడో ఆ యేసు అతనిని వెతుక్కుంటూ వచ్చాడు. హల్లెలూయా. వెతుక్కుంటూ వచ్చాడండి. ఏం తెలిసి వచ్చాడు యేసు అంటే, నా ద్వారా స్వస్థత పొందినవాడు నన్ను ఎర్రగాననలేదు, నన్ను ఎరిగాను అన్నట్టుగా తన బ్రతుకు వెలివేయబడినప్పటికీ కూడా నన్ను ఎరగనన్నట్టుగా లేడు గనుక అతడు వెలివేయబడిన అతనిని కనుగొని నేను అతని యొద్దకు వెళ్ళాలి. ఇది అద్భుతం. ఇది అద్భుతమా కదా? కళ్ళిచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అతని దగ్గరికి వచ్చేసి దేవుని కుమారుని యందు నీ విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగారు. దేవుని కుమారుని యందు నేను విశ్వాసం ఉంచడానికి ఆయన ఎవరు అని అడిగితే, నీ ఎదుట నిలుచున్నవాడను నేనే. హల్లెలూయా. అప్పుడు అన్నాడు, అయ్యా నేను విశ్వసిస్తున్నాను ప్రభువా, నేను విశ్వసిస్తున్నాను అని చెప్పినప్పుడు దేవుడు అన్నాడు, ఇక్కడ మాట్లాడుతున్నారు యేసు, చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావలను, నన్ను తీర్పు నిమిత్తం నేను ఈ లోకాల్లోనికి వచ్చిందని చెప్పాను. 40 ఆయన యొద్దనున్న పరిసయ్యుల్లో కొందరు ఈ మాట విని, మేము గుడ్డోళ్ళమా ఏమన్నారు? గుమ్మడికే దొంగంట భుజాలు తడుముకున్నాడంట. గుమ్మడికాయలు భుజాల మీద ఎత్తుకెళ్ళిపోయినోడే. గుమ్మడికాయలు పొద్దున్న లేచేటాడికి ఎవడ కోసేసాడంటే అందరూ మౌనంగా ఉంటారు, కానీ భుజాల మీద ఎత్తుకెళ్ళిపోయినాడు కంగారు చెత్త ఉంటుంది. భుజాలు తడివేసుకుంటాడు. పరిసయ్యులు మేము గుడ్డివారమా అన్నారు. మీరు గుడ్డివారైతే మీకు పాపం ఉండకపోదును, మీరు చూస్తూ ఉన్న గుడ్డివాళ్ళ కాబట్టి మీ మీద పాపం నిలిచి ఉంది. ఈ సందర్భంలో నుండి మనం ధ్యానం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ రాయబడిన మాట ఏంటంటే 35, పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. స్వస్థపరిచినటువంటి, ఇప్పుడు డాక్టర్ గారు మిమ్మల్ని ట్రీట్ చేశారండి. ట్రీట్ చేసేటానికి మీకు బాగయ్యారు. బాగైనప్పుడు డాక్టర్ గారు ఎవరైనా బాగయ్యావని నీ దగ్గరికి వచ్చారా? దాఖలాలు ఏమైనా ఉన్నాయా? దాఖలు కాదే, దాఖలాలు ఉన్నాయా? వచ్చారా మీ దగ్గరికి? ఎంతటి అలాంటి అయినా కూడా ట్రీట్మెంట్ చేసి వదిలేసాక వెళ్ళిపోతారు. అలాగని యేసుక్రీస్తు ప్రభువారు చాలామందిని స్వస్థపరిచారు. స్వస్థపడిన తర్వాత వాళ్ళని కనుగొని వెళ్ళాడా? చెప్పండి. వాళ్ళని కనుగొని వెళ్ళాడా? వాళ్ళ మీద దృష్టి నిలిపాడా? వాళ్ళని పలకరించాడా? పరామర్శించాడా? ముచ్చటించాడా? మాట్లాడా? కలుసుకున్నాడా? మరి ఇతనినే ఎందుకు పరామర్శించాడు? ఇతనినే ఎందుకు కనుగొన్నాడు? ఇతని ఎదుట ఎందుకు ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు? ఇతనితోనే ఎన్నో విషయాలు ఎందుకు ముచ్చటించాడు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, అతడు దేవునిని ఎరగనన్నట్టుగా ఉండి, నేను దేవుని ఎరుగుదును అన్నందుకు, వెలివేయబడినందుకు దేవుడు అతనిని కనుగొని వచ్చాడు. హల్లెలూయా. అతనితో ముచ్చటించాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు, మాట్లాడాడు, ఎన్నో విషయాలు అతనితో చెప్పాడు. ఒక మాటలో చెప్పాలంటే అతనికి భరోసాగా, వెలివేయబడిన వ్యక్తికి భరోసాగా నిలబడ్డాడు. చెయ్యి పట్టినట్టుగా, వెన్ని తట్టినట్టుగా, నేనున్నా అన్నట్టుగా, నేను నీ దేవుణ్ణి అని ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎందుకు అంటే దేవుని నిమిత్తం వెలివేయబడిన అనుభవంలో ఉన్నాడు. వెలివేయబడిన అనుభవానికైనా ఎదురొడ్డి నిలబడిపోయాడు, కానీ ఆ వెలివేయబడినటువంటి పరిస్థితుల్లో నేను యేసును ఎరగననలేదు. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో కూడా నీవు నన్ను ఎరగననలేదు.
హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవ సమాజంలో ఎంతోమంది యేసుక్రీస్తును ఎర్రగానన్నట్టుగానే బ్రతుకుతున్నారు. ఆయన ఏర్పాటు చేసిన సహవాసానికి రావట్లేదంటే దాని అర్థం ఏంటంటే ఎరిగి ఎరగలేం అన్నట్టుగానే. కానీ ఇంత వ్యతిరేక పరిస్థితుల్లో కూడా ఆయన ఎరుగుదును అన్నట్టుగా వెలువేబడినటువంటి పరిస్థితుల్లో నిలబడిపోతే, నిస్సహాయకుడైపోతే, కళ్ళొచ్చాయనేటువంటి ఆనందం దక్కలేదు, తల్లిదండ్రులతో సంతోషించే పరిస్థితి లేదు, ఒకవేళ భార్య ఉందో బిడ్డలు ఉన్నారో, ఎందుకంటే 40 సంవత్సరాలు వచ్చాయి కాబట్టి. కానీ ఎవరి యొద్ద కూడా అతను గడపడానికి లేదు, సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించడానికి లేదు. అతను కళ్ళు వస్తే ఎంత సంతోషం అండి, ఏమేం చూడాలనుకుంటాడు. కానీ అతను కళ్ళు వచ్చినటువంటి డే 1 నుండే అతనికి చిత్రహింసలు స్టార్ట్ అయిపోయినాయి, కుదురు కుంపట్లేదు. అయినా కానీ ఎందుకు వచ్చిందిరా, మనకైతే అంతా తెలుసు. ఆ వ్యక్తికి యేసు బురద చేయడం తెలిసి అంతే, కంటితో కూడా చూడలేదు. కళ్ళు వచ్చాక ఆయన కనబడలేదు కదా. ఆయనకి ఎంత తెలిస్తే ఆ ఇంతలోనే ఎర్రగానన్నట్టుగా బ్రతికి, ఆయనకి ఇంతే తెలిస్తే ఆ ఇంతేలోనే ఆయన కోసం వెలివేయబడితే, ఈ రోజున సార్వత్రిక సంఘానికి ఆయన అంటే ఎంత తెలుసు. ఆయన అద్భుతాలు చేస్తారని తెలుసు, ఆశ్చర్య మహాశ్చర్య సూచక్రియలు జరిగిస్తారని తెలుసు, మన జీవితంలో వ్యాధుల్లో బాధల్లో తోడై ఉండి కనుమరుగు చేశాడని తెలుసు, మన జీవితంలో కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఆ దినానున్న ఈ దినాలు లేవు, మన మీద నుంచి పొంగి పొర్లిపోయాయి. ఆ దినానున్నటువంటి లేమి, ఆ దినానున్నటువంటి కష్టం, ఆ దినానున్నటువంటి ఓటమి, ఆ దినానున్నటువంటి సిగ్గు బిడియం పరిస్థితులు ఈ దినాన లేదు. ఈ దినాన దాని అంతటికి కారణం దేవుడు. మనకు దేవుడు గురుండి ఎంత తెలిస్తే మనము దేవుడు గురుండి కనీసం సహవాసంలో కూడా ఉండలేకపోతున్నామే. మనకు దేవుడు అంతగా తెలిస్తే కడుపు కట్టుకుని ఉపవాసాలు చేయలేకపోతున్నామే. మనకు దేవుడు అంటే అంతా తెలిస్తే దేవుడు కొరకు ఏమీ చేయలేకపోతున్నామే. కానీ గుడ్డివాడే కళ్ళిచ్చినటువంటి ఆ యేసు ఆ క్షణములో ఎంతే తెలిస్తే ఆయన కోసం వెలివేయబడ్డానికి కూడా నిలబడిపోయినటువంటి వ్యక్తి గుడ్డివాడు. హల్లెలూయా. ఎవరి జీవితంలో దేవుడు ప్రత్యక్షతలు కనుపరచబడతాయి, ఎవరి జీవితమును దేవుడు దర్శిస్తాడు, ఎవరి జీవితంలోనికి దేవుడు దిగొస్తాడు, ఎవరి జీవితంలో దేవుడు అతీత కార్యాలు చేస్తాడు, ఎవరి జీవితంలో ఆయన మహత్య మహిమను కనుపరుచుకుంటాడో తెలుసా, ఆయన కొరకు నిలబడిన వాడి జీవితంలో. హల్లెలూయా. ఏదొచ్చినా, ఎంత వ్యతిరేక పరిస్థితులు వచ్చినా ఆయన కోసం నిలబడిపోతే ఆయన మహిమను చూపుతాడు, మహత్యాన్ని చూపుతాడు, దివి నుండి భువికొస్తాడో. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది. ఇప్పుడు గుడ్డివాణ్ణి ఎవరి నిమిత్తం నిందించారు, హింసించారు, అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలికారు, పాపి అన్నారు, యేసు గురించే కదా. మరి అదంతా యేసు ప్రభునే తెలదు కదా. యేసుక్రీస్తు ప్రభుని అప్పుడే చూశాడు అతను. అంతకు మునుపు యేసు అన్నాడు, అంతేగాని ఈయన దేవుని కుమారుడని కూడా తెలియదు కదా. అందుకే దేవుడు అన్నాడు, తెలియక నమ్మిన వారు ధన్యులు, చూడక నమ్మిన వారు ధన్యులు. ఇతనికి దేవుని కుమారుడని తెలుసా. యేసు అన్నాడు, ఆయన నన్ను స్వస్థపరిచాడు అన్నాడు. అన్న తర్వాత యేసు కనుగొని వచ్చాక ఆయన ముఖం చూసేటప్పుడు ఇప్పుడు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, దేవుని కుమారుణ్ణి నేను, ఎవరు, నీ ముందు నిలిచున్న నేనే. హల్లెలూయా. ఆ రోజున చూడకుండా నమ్మాడు, నిలబడిపోయాడు. ఈ రోజున చూచి నమ్మాడు, సాష్టాంగపడిపోయాడు, ధన్యుడయ్యాడు. హల్లెలూయా. ఇలా దేవుని కోసం ఎవరైతే ఎదురొడ్డి నిలబడతారో వారి జీవితంలో దైవ ప్రత్యక్షతలు కనబడతాయి. పౌలు శీలలు అనబడినటువంటి వాళ్ళు పుతోను అనబడేటువంటి ఒక దెయ్యాన్ని
పౌలయ్య గారు విడుదల చేసిన కారణాన ఆ ప్రజలు అనేకులు పౌలు శీలని చితకగొట్టి చెరసాలకు అప్పగిస్తే పౌలు శీలలో కూడా అంత దయనీయమైన పరిస్థితుల్లో, అంత ప్రతికూల పరిస్థితుల్లో దేవుని ఎరగము అన్నట్టుగా లేరు కాబట్టే, నా దేవుణ్ణి నేను ఎరుగుదును అన్నట్టుగా ఉన్నారు కాబట్టే ఆయన ప్రత్యక్షపరుచుకున్నారు. హల్లెలూయా. దిగొచ్చారు. హల్లెలూయా. అద్భుతం చేశారు. హల్లెలూయా. అతీత కార్యం జరిగించారు. హల్లెలూయా. ఏం జరిగింది? గొప్ప అద్భుతం జరిగింది. ఎందుకు? అంత పరిస్థితిలో కూడా తమ దేవుని ఎరిగామన్నట్టుగా పాటలతో ప్రార్థనలు చేస్తూ ఉంటే పారిపోయారండి. ఒక్క దెబ్బేసేటోడికి ఆగండి, ఇంకొట్టకండి, ఇదే కదా మీకు సమస్య, ఇంకెవ్వరిని కూడా విడిపించు, వెళ్ళిపోతున్నా వెనక్కి అన్నారా అండి? దేవుడి కోసం నిలబడిపోయారు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు మైదానంలో ఒక గొప్ప ప్రతిమను నిలబెడితే, ఈ ప్రతిమకు నమస్కరించండి అన్నారు. ఎవడైతే ప్రతిమకు నమస్కరించలేదు అగ్నిగుండంలో పడేస్తాం. అలాంటప్పుడు నమస్కారమే కదా, నమస్కరిస్తే పోయిద్ది, ఏమవుద్ది? అందరూ నమస్కరించట్లేదా? ఏమవుద్ది? అన్య దేశంలో ఉన్నాం, రాజుగారి దగ్గర పని చేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, ఆ రాజుగారు నిలబెట్టిన ప్రతిమకి అందరూ మొక్కుతుంటే మనం పెద్ద ఏదో దిగొచ్చినట్టు అని అనుకున్నారా? ఎంత కష్టమైనా నిలబడిపోయారండి. దేవుణ్ణి ఎరగం అన్నట్లేరు. అలాంటప్పుడు నెబుకద్నెజరు రాజు ఎదుట నిలబడవలసిన పరిస్థితి వస్తే నెబుకద్నెజరు అన్నాడు, షద్రక్ మేషక్ అబేద్నెగో, నేను విన్నది నిజమా? ఏమన్నారు? నిజమేనండి మహాప్రభు. ఇట్టేమంటారా అన్నారా? దేవుని ఎరగమన్నట్టుగా లేరండి వాళ్ళు. నెబుకద్నెజరు, ఇందును గూర్చి ప్రత్యుత్తరమియ్యవలనన్న చింత మాకు లేదు. మా దేవుడు మండుచున్న అగ్నిగుండములో నుండి మమ్మను రక్షింప సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా మేము మాత్రం ప్రతిమకు మొక్కం. మా గ్రంథం చెప్తుంది. మా దేవుడు చెప్పాడు, ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ల ఎందే కానీ ఉండు ఏ రూపాన్ని కూడా నువ్వు చేసుకోకూడదు, సాగిలపడకూడదు, మ్రొక్కకూడదు. ఇది ఆజ్ఞ. దేవుని ఆజ్ఞను గైకొనడానికి రాజాజ్ఞను భగ్నం చేస్తారా? ఎస్. దేవుని ఆజ్ఞను గైకొనడానికి రాజాజ్ఞను భగ్నం చేయడమే కాదు, మరణాన్ని కూడా ఎదురొడ్డి నిలబడిపోతాం. ఎందుకంత ధైర్యం? మా దేవుడే మా ధైర్యం. నీకు భయపడితే ఈరోజు కాకపోతే రేపన్నా చచ్చిపోతాం, నరకం పోతాం, ఎంతోమందికి మాదిరిగా ఉండలేం. కానీ దేవుడు ఆజ్ఞను గైకుంటే ఇప్పుడు చచ్చిపోయినా అక్కడ బ్రతుకుతాం. హల్లెలూయా. ఏం జరుగుద్దా? దేవుని పక్షముగా ఉంటే ఏ కార్యాలు చేస్తాడో ఆ కార్యాలు రాకడ పర్యాంతం వరకు దేవుణ్ణి వెంబడిస్తున్న వారికి మాదిరిగా ఉంటాయి. హల్లెలూయా. ఏం చేశారు వీళ్ళు? మరణమైనా దేవుని ఆజ్ఞను గైకొనడానికి, మరణించడానికి ఎదురొడ్డి నిలబడితే ప్రత్యక్షపరచబడ్డాడు దేవుడు. హల్లెలూయా. దిగి వచ్చాడు దేవుడు. హల్లెలూయా. వాళ్ళ పక్షముగా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. అగ్ని వాసన కూడా అంటకుండా, వెంట్రుక కాలినటువంటి వాసన కూడా లేకుండా వాళ్ళ పక్షంగా ఉన్నాడే కదా. చెప్పుకోవడానికి మాత్రమేనా? బ్రతకడానిక? రాజీ పడిపోతారా? దానియేలు అన్నవాడిని ఏమన్నారంటే, రాజుగారు ఒక నెల మనకి దేవుడు, ఏ దేవుడిని ఎవ్వరు పూజించకూడదు, ప్రార్థన చేయకూడదు. కిటికీ తలుపులు తెరుచున్నాయి, మూసుకుందాం అనుకోలేదు దానియేలు. తెరవబడినటువంటి కిటికీ తలుపులు కనబడుతున్నా
యథాప్రకారంగా ముమ్మారు మోకరించి దేవుడి సన్నిధిలో ప్రార్థించడం స్తుతించడం జరుగుతున్నప్పుడు దొరికాడ్రా, రండ్రా అన్నారు. పదండ్రా అన్నాడు. ఎవరో? దానియేలు. ఎక్కడికి ఏంటి అక్కర్లేదు, అన్నీ తెలుసు. తెలియదా దానియేలుకి సింహాల బోళ్ళు వేసేస్తారని? ఎవరికంట్లో పండనుకున్నాడా? బాత్రూంలోకి వెళ్ళిపోదాం ఎవరికి తెలదు అనుకున్నాడా? ఒకవేళ అలాగనుకుంటే అద్భుతం జరిగి ఉండేది కాదు. మంచం కిందకి వెళ్దాం, కొంచెం కిందకి వెళ్దాం, బాత్రూంలోకి వెళ్దాం, తలుపులన్నీ వేసేసుకుందాం, ఎవరన్నా తలుపు కొడతంటే ముసుగు తీసేద్దాం, ఆడవాళ్ళు అయితే కదా తీస్తారు అని అనుకున్నాడా? తన దేవుణ్ణి ఎరుగుదును అన్నట్టున్నాడు. నా దేవుణ్ణి నేను ఎరగనన్నట్లేడు, ఆజ్ఞలు ఎరగనన్నట్లేడు, వాక్యం ఎరగనన్నట్లేడు, నేను ఎరుగుదును అన్నట్టుగా ఉంటే ఏం జరిగింది? సింహాల బోన్లో పడేస్తే సింహాల నోళ్ళు మూసేశాడు దేవుడు. రాజు అయినటువంటి ధైర్యవేషి వచ్చి మాట్లాడుతున్నాడు. జీవము కలిగిన దేవుని సేవకుడు విన దానియేలు, నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన రాజు చిరంజీవి అగునుగాక. నా దేవుని ఎదుట నేను నిర్దోషిగా కనబడి తిని గనుక. ఏంటా నిర్దోషత్వం? దానియేలు వాక్యానుసారంగా నా దేవుని ఎరుగుదును అన్నట్టుగా ఉన్నాను గనుక నా దేవుడు ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. సింహాల బోన్లోకి దిగొచ్చాడు, సింహాల నోళ్లను మూశాడు, నన్ను బ్రతికించాడు. అతీతమైన కార్యం జరిగింది. నేను నీతో మాట్లాడగలుగుతున్నాను. తలుపు తెరిస్తే బయటకు వస్తా. మన దేవుడు అతీతుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, పక్షపాతి కాదు. ఆయన నిమిత్తం మనం నిలబడితే, ఆయన నిమిత్తం ఆయన ఎరుగుదుము అన్నట్టుగా ఉంటే, రాజీ పడిపోతే కాదు. ఒక అడుక్కుని తల్లి, కుష్ఠరోగి, భిక్షం అడుక్కుంటూ ఒక ముష్టి బ్రతుకుతున్నటువంటి తల్లి అడుక్కుంటూ ఉంటే, ఆ తల్లి దేవుని బిడ్డ. ఆ సహవాసంలో దైవజనులు విత్తుతున్నటువంటి ప్రతి విత్తనాన్ని హృదయంలో భద్రపరుచుకున్న తల్లి. ఒక బాబా ఆ తల్లి దగ్గరకు వచ్చి అన్నీ అడిగి ఏమన్నాడంటే, అమ్మా నీకు రోజుకి ఎంత వస్తుంది? ఒక 50 రూపాయలు వస్తుందండి అయ్యా. ఈ 50 రూపాయల్లో కూడా పాస్టర్ గారికి ముష్టేస్తావా? అయ్యో తప్పండి అయ్యా, అలాగ అనకూడదు, దశంభాగం అండి అయ్యా. అంటే ఈ ముష్టిదాని దగ్గర కూడా, ఈ కుష్టిదాని దగ్గర కూడా పాస్టర్లు తీసుకుంటున్నారా? సిగ్గే. కానీ వాక్యం నెరవేరదు. నువ్వు అలాగే ఏడిసేస్తున్నావు. 50 రూపాయలకి ఎంత దశంభాగం? 5 రూపాయలు కదా, 100కి ఎంత? 10. ఈ 5 రూపాయలకి ఏమొచ్చేద్ది? టమాటా వస్తుందా? ఓ టమాటా. కానీ ఆమె ఏం చేస్తుంది? తన యొద్ద దేవుడు విత్తనాలు విత్తుతుంటే, దైవజనుడి ద్వారా వాక్య క్రమం కాబట్టి, పాత నిబంధన కొత్త నిబంధనలో కూడా దేవుడు చెప్పాడు కాబట్టి, అది అందరికీ వర్తిస్తుంది కాబట్టి, ఆ తల్లి కూడా దేవుడు సేవకులకి ఇస్తుంటే, దేవుడు సేవకుడు వద్దనాలా తినాలా? తింటేనే దీవెనా, తినకపోతే దీవెనా? దేవుని వాక్యంలో రాజు దగ్గర నుండి తిరగల విసే పనికత్తు వరకు కూడా ఒకటే అప్లై చేశాడు. ఎక్కడైనా ఏ విషయమైనా. ఆఖరికి సంహారపు దూత వచ్చినప్పుడు దేవాది దేవుడు తిరగల విసిరే తొలుచూళ్ళు వదిలేన ఆయన. గొప్పోళ్ళు పిల్లల్ని మొదటి చంపేయి అన్నాడా? ఈ నిబంధనలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒకే న్యాయం, ఒకే ధర్మం, ఒకే విధి, ఒకే కట్టడ, ఒకే ఆజ్ఞ. ఈ 5 రూపాయలకి ఏదో వచ్చేస్తుందేమో అని కళ్ళల్లో నిప్పులేసేసుకుంటారు ఎవరో? జనాలు. విధవరాల దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గరే ఏమీ లేదు, ఆ రోజు పూటకు తిని చచ్చిపోతే దేవుడు ఎక్కడికి పంపాడు? విధవరాలు. అంటే వీళ్ళు దేవుడి కంటే గొప్పోళ్ళు అన్నమాట. అర్థమైందా మీకు? దేవుడు ఎక్కడికి పంపాడు? విధవరాల దగ్గర. ఆమంటుంది, అయ్యా ఈ రోజుకి మాత్రమే ఉందయ్యా, తినేసి చచ్చిపోదాం అనుకుంటున్నామయ్యా అంటే, అందులో ఒక చిన్న అప్పం తీసుకురామ్మా. అప్పం తిన్నప్పుడు దేవుని యొక్క వాక్యం అప్లై అయింది అక్కడ. చూడండి అప్పుడు ఏం జరిగింది? బుడ్డిలో నూనె అయిపోలేదు, తొట్టులో పిండి. ఈ ఆశీర్వాదాన్ని ఎవడు తెస్తాడో? ముష్టిదాని దగ్గర కుష్టిదాని దగ్గర తీసేసుకుంటున్నారా అన్నవాడు తెస్తాడా? చెప్పు.
చెప్పు, వాడు తెస్తాడా? అడ్రస్ ఉండడు మళ్ళీని, సోదుకోరులు చెప్పడానికి తప్ప. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటి? ఆ తల్లి దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యాన్ని అమలుపరుస్తుంది. ఎవరో? ఆ కుష్టు రోగి, భిక్షాటన చేసేటువంటి భిక్షగత్తి. అలాంటి ఆమె దగ్గరికి వచ్చి, అమ్మ నీకు రోజుకి 50 రూపాయలు వస్తాయా? నేను 100 రూపాయలు కాగితం వేస్తానమ్మా, గోయిందా అన్నాడు. అయ్యో మేము అనవండి, గోయింద అనవండి. ఏ శ్రీరామా మేము అనవండి, అనకూడదండి. 100 రూపాయలు ఇస్తామమ్మా, మేము 100 రూపాయలు కూడా వద్దండి మాకు అనవండి. ఎంత బంగారంలా నిలబడిందా తల్లి దేవుడి కోసం. 100 రూపాయలకు ఆశపడిందా? 2 రోజులు ఇంట్లో కూర్చుందాం, ఈరోజు 50 రేపు 50 ఇంట్లో కూర్చుందాం, భిక్షాటన చేయొద్ది, 100 రూపాయలు ఉంటే 2 రోజులు ఎల్లక్కర్లేదు అనుకుందా? ఏమనుకుందామే? వాడికి బెంటలెక్కిపోయింది ఆ బాబాకి. చూసారా ఈ ముష్టిదాన్ని కుష్టిదాన్ని, అతను లాంగ్వేజ్, ఈ ముష్టిదాన్ని కుష్టిదాన్ని కూడా ఎలా చేస్తున్నారు చూడండి. పాస్టర్స్ ఎలా చేస్తున్నారా? నిత్య రాజ్యం కొరకు మండేలాగా రగిలిస్తున్నారు పాస్టర్లో. హల్లెలూయా. బలంగా నిలబడడానికి ఆస్కారంగా నిలబడుతున్నారు దైవజనులు. దైవజనులు అనబడినటువంటి వారు దేవుడు మాటను బట్టి భిక్షాటన చేసుకున్న దాని దగ్గర కూడా తీసుకుని తింటేనే ఆశీర్వాదం, లేకపోతే కష్టం కదా. అలాగని భిక్షాటన తీసుకుని తినేయడమే కాదు, అలాంటి వాళ్ళు కొన్ని వేలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో దైవజనులు ఉన్నారు, తెలియట్లేదు. కానీ నీతి యావత్తు ఇలాగూ జరగవలసి ఉన్నది కాబట్టే కుడి చేతికి తెలియకుండా ఎడం చేతులతో ఇస్తున్నాం. కానీ ఎవడు ఇలాంటివి పట్టించుకోడు. నీ ఎదురుగుండా బ్యానర్ ఇట్టి ఇవ్వాలి, ఇప్పుడు ఫిక్సీలు ఇట్టి నీకు. ఎలా మండింది ఆవిడి, ఎలా రగిలింది. భిక్షాటన చేస్తున్నటువంటి ఒక వృద్ధాప్య దశలో ఉన్నటువంటి తల్లి, కుష్ఠరోగి, గోవిందా అనంటే అనవండి, రామాను అనవండి, కృష్ణాను అనవండి. చూసావా ఈ ముష్టిది కుష్టిది అంటుందా అంటున్నాడు. ఏం నేర్చుకుందా తల్లి? చూడడానికి దరిద్రాలు కావచ్చు, భిక్షాటన చేసేటువంటి అనుభవంలో ఉండొచ్చు, కుష్టు రోగము ఆమెని ఏలుబడి చేస్తూ ఉండొచ్చు, కానీ మరణము తర్వాత ఆమెను పరలోకములో ఉన్నత స్థానములో ఉంటుందని చెప్పగలను. హల్లెలూయా. దరిద్రుడికి ఏముందండి? ఆ కుష్ఠరోగి, ఆ తల్లి భిక్షాటన చేసే తల్లి కంటే బీభత్సమైనటువంటి బ్రతుకి లోకములో బ్రతుకుతూ దేవుణ్ణి ఎర్రగానన్నట్టుగా లేడు, ఎరుగుతును. ఏమయ్యాడు? అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. ఈ మర్మం గొప్పది ఎవడికి తెలీదు, చూసేవాడికి హేళనగాను అపహాస్యంగాను ఉంటుంది. విచిత్రం ఏంటంటే బాబాలకు అపహాస్యంగా ఉండొచ్చు, అన్యజనులకు అపహాస్యంగా ఉండొచ్చు, పాస్టర్స్కి అపహాస్యంగా ఉందంటే వాడు అసలు పాస్టరా? కళ్ళు లేని కబోదా? నేను అంటాను, కళ్ళుండి కళ్ళు లేని కబోదు నువ్వు. పరిసయుడు శాస్త్రికి సంబంధించిన వాడు నువ్వు. అందుకే పరిసయుల్ని శాస్త్రుల దేవుడు అన్నాడు, గుడ్డివారలారా, అంధులైన మార్గదర్శకులారా, మీరు అంధులై ఉండి గుడ్డివారు ఉండి గుడ్డివాడుకు త్రోవ చూపుతారా? మీరు గుంటలో పడతారు, వాళ్ళు గుంటలో పడతారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం. ఏం తెలుసు? కానీ ఒక పాస్టర్ గారు అన్నారు, ప్రైజ్ ద లార్డ్ అన్నాడు ఇంటర్వ్యూ చేసినోడు. ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. జై శ్రీరామ్ అన్నాడు. జై శ్రీరామ్. మీరు అన్నారా? అంటాం. ఏముంది, మా వాళ్ళు చాలామంది ఉన్నారు బంధువులు, ఆ బంధువులు హట్ చేయకూడదు నేను. ఎలా ఉంది మీకు? బాగుందా? మీ బంధువులు కూడా చాలామంది ఉన్నారు కదా, వెళ్ళండి. దేవీ పూజలు నవరాత్రులు పెట్టుకున్నారు కదా, వెళ్తారా? మీకున్న ఇంగిత జ్ఞాన దైవజనుడికి లేడు. ఎవడాడు? పరిసయుడు, శాస్త్రికి సంబంధించిన దౌర్భాగ్యుడు. పరిసయులు శాస్త్రులు వారు పరలోకం వెళ్ళరు, పరలోకం చేర్చరు. ఈ మహానుభావుడు కూడా వెళ్ళడు, చేర్చడు ఎవరిని. హట్ అవుతారంట వాళ్ళ మావయ్యలు అందరూనంట. ఎవరంటమ్మా? వాళ్ళు హట్ అయిపోతారంట. భారతీయులందరూ నా సహోదరులు. అందుకేనా బాబు శద్రక్ మేషక్ అబేద్నెగోలు నమస్కారం పెట్టలేక వెళ్ళిపోయారు అగ్నిగుండంలోకి. నీ వాక్య పేజీలో లేదు, సింపేసావా?
మరి దానియేలు అన్నవాడు మరణానికి ఎదురొట్టి సింహాల బోన్లోకి వెళ్ళిపోతే అది కూడా నీ పేజీలో లేదేమో, సింపేసి ఉంటావు. ఏమి లేవు నీకు అనుకూల వచనాలు వల్లించుకుంటున్నావా? ప్రసాదం తినొచ్చా అంటున్నాడు, ఇంటర్వ్యూ చేసినాడు. తినొచ్చు. మనం 2 గంటలు అధ్యయనం చేసాం కింద ప్రసాదం గురించి. పౌలయ్య గారి బోధనలు కొంతమంది అర్థం చేసుకోలేకపోతున్నారు. అది మనుష్య జ్ఞానం వెర్రితనం. మనుష్య జ్ఞానంతో ఏమనుకుంటాడంటాడు? విగ్రహ అర్పితమైన తినకూడదని, ప్రకటన గ్రంథంలో విగ్రహ అర్పితమైన వాటిని తినుటకు అది మీకు నేర్పించుచున్నది అని, ఇంకా బిలాము సందర్భంలో విగ్రహ అర్పితమైనది తిన్నందుకే దేవుడు కొన్ని వేల మందిని చంపాడని, అదే విగ్రహానికి సంబంధించినటువంటి వాటిని తినకుండా అపవిత్రపరుచుకోకుండా దానియేలు దేహాన్ని కాపాడుకున్నాడని ఈ అయ్యగారు పేజీలన్నీ తీసేశారు. ఈ అయ్యగారికి ఎంత ఫాలోవర్స్! క్రిటిసైజ్ చేయరు అయ్యగారు మిమ్మల్ని. అయ్యగారు మీరు కొట్టుకుపోతున్నారు. మీకు అందరూ దండం పెట్టేవాళ్ళు, దండ వేసేవాళ్ళు. మిగతా పాస్టర్లు అందరిని తిడుతున్నారు, కానీ ఈ పాస్టర్ డిఫరెంట్గా అన్నాడు. మరి నచ్చాడు ముద్దెట్టుగా ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. సైతాన్ని కూడా ఇట్టుకుంటాడు ఇద్దరిని అక్కడ. ఎక్కడా ఎలా ఉన్నారో చూడండి. రాజీ పడిపోయి బ్రతుకులు నేర్పుతున్నాడు దేవుడు మనకి. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు రాజీ పడిపోయి బ్రతుకులు నేర్పుతున్నాడా? మళ్ళీ ఏమన్నాడు? అన్యజనుడిని సంపాదించుకోవడానికి జై శ్రీరామ్ అన్నాను. వచ్చేసేటట్టు ఆయన నీ దగ్గరికి. పోనీ లేరండి, పరిసయ్యులు లేరా, శాస్త్రులు లేరా? గ్రుడ్డి పరిసయుడా, అంధులైన మార్గదర్శకులారా, మీరు జ్ఞానం అనే తాళపు చెవి ఎత్తుకొచ్చేసారు. పరలోకం మీకు లేదు, వాళ్ళకి లేదు. ఈ మహానుభావుడు స్వస్థత లేదంటాడు. ఈ మహానుభావులు ఏమంటారంటే దేవుడు స్వస్థతలు చేస్తారు. అపోస్తులు అన్న వాళ్ళు లేరు. మనుషులు అపోస్తుల కాలంలో చేశారు, నిలిచిపోయినాయి. ఇప్పుడు ఎవరి ద్వారా జరగం. చెవులో కాలీఫ్లవర్ ఇట్టుకున్న వాళ్ళు చెప్పు. ఇలాంటి వాళ్ళని ఎంతమంది ఫాలో అయిపోతున్నారే. బొట్టు తీయక్కర్లొద్దు, మా ఊళ్ళో ఏమన్నా ఫంక్షన్లు చేసుకుంటే వెళ్ళిపోవచ్చు, తీర్థాలరా జరుగుతుంటే వెళ్ళిపోవచ్చు, అన్నట్లు ఉండొచ్చు. ఏం చేయాలా? ప్రకటన గ్రంథాలు ఎంత మెచ్చుకున్నాడండి కొంతమందిని దేవుడు. మీ మధ్యలో అంతపై అనబడిన వాడు చనిపోయినను మీరు నన్ను ఎరగనన్నట్టుగా లేరు. ఇలాంటి వాళ్ళని దేవుడు ఏమన్నాడు తెలుసా? నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువు, దిగంబరివి, గుడ్డోడు అని ఎరగక నేను ధనవంతుణ్ణి, ధన సమృద్ధి చేసుకున్నాను, నాకేం కొదవనుకుంటున్నావో. అసలు ఎవరు దేవుడు అంటారు? జ్ఞానమనే తాళపు చెవి ఎత్తుకుపోయా. ఆ జ్ఞానమైన తాళపు చెవితో కర్ర ఇరక్కుండా, పావు సాగకుండా, ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఏ రూపమైనను చేసుకోకూడదు, మొక్కకూడదు, సాగిలు పడకూడదు. అదే కదా గోలంతా మనకి. అన్నిలతో మనకు వచ్చే సమస్య చిక్కదేనండి. వేట మాంసం వేసి రమ్మంటుంటే వెళ్తున్నామండి, వెళ్తలేదు కదండి. అదే కదండి తెప్పప్పుడు మనకి. వేరే తెప్పేముంది? శద్రకు మేషకు అబేద్నెగోల తెప్పంతా ఎక్కడొచ్చింది? తిండి కూడా కాదు, ఇదే. ఇది పెట్టడానికి, నమస్కారం పెట్టడానికి ఒప్పుకోక 7 అంతల అగ్నిగుండంలో పడద్రోయబడ్డారు. రాజుగారికి 1 నెల రోజులు దండం పెట్టితే సరిపోతుంది కదా. అదే మింగుడు పడక చావడానికైనా సిద్ధమైపోయి సింహాల బోన్లోకి వెళ్ళిపోయాడు. మరి మాంసం పెట్టేస్తుంటే దానియేలు తినేయచ్చు కదా. అపవిత్రపరుచుకోకూడదనే దేవుడు పాదాల దగ్గర ఏడ్చి ఆకుకూరల కూరగాయల భోజనం తిన్నా అద్భుతాన్ని పొందుకున్నారు. అమ్మా, రాజీ పడిపోకండి. రాజీ పడితే ఏం పర్వాలేదు, దినాలు గడిచిపోతాయి, ఈజీగా గడిచిపోతాయి. నేను అందరూ మంచోళ్ళు అంటారు, చాలా మంచోళ్ళు అంటారు. పలానా ఓడు రాడు కానీ ఇతను ఎంత బాగా వస్తాడో, ఇతనికి లేనిదో అతనికి ఉన్నది ఏంటో అంటారు. నడిచిపోతాయమ్మా, నడిచిపోతాయి. ఒక్కటంటూ నేను చెప్పగలను, పోయే కాలం అంటూ నీకు ఉంటుంది, ఉండకుండా ఉండదు. ఒక రోజు అంటూ పోతావు, పోకుండా చిరస్మరణీయంగా నిలబడిపో నువ్వు. ఒకరోజు పోయినప్పుడు నరకదూతలు మాత్రం వస్తాయి నీ దగ్గరికి.
జ్ఞానం అనే తాళవసి ఎత్తుకుపోయి కర్ర ఎరగకుండా పాము సాగకుండా చెప్పావు కదా, అదే నీకు పాతకం అయిపోయింది, ఘాతం అయిపోయింది, డిక్లేర్ అయిపోయింది. దేవుడు జీవగ్రంథంలోని నీ పేరు తుడిచిపెట్టేయడానికి, నరకంలో నీ పేరు దగదగా మీరు అక్షరాలతో రాసేయడానికి ఏం కారణమైంది? నీ రాజీ జీవితం. నీ రాజీ జీవితం. ఆ భిక్షాటన చేసే తల్లి అంత ధైర్యమైన పరిస్థితుల్లో 100 రూపాయలు ఇస్తానమ్మా అంటే ఏమంది? బాబాయ్ వద్దండి బాబా, ఆమె భాషలో హ్యాట్స్ ఆఫ్ కదా. మరి ఆ తల్లికి ఉన్నదేంటి? ఇంటర్వ్యూలో నువ్వు చెప్పావే, మరి నీకు లేదేంటి అబ్బాయి? పరలోకం మీద మక్కువ లేదు అబ్బాయి నీకు. ఓ మాటలో చెప్పాలంటే నరకపు పాత్రుడు నువ్వు, నరకం మీద చాలా మమకారం ఉంది నీకు, వెళ్ళిపో. ఏం నేర్పుతాడండి ఇతను? జ్ఞానం అనే తాళపు ఎత్తుకొచ్చేసాడు. ఎంతమంది ఫాలోవర్స్ తెలుసు అతనికి? అందరిని తీసుకెళ్ళిపోతాడు. ఎక్కడికి? నరకం. అక్కడ పడితే అక్కడ రాజీ పడిపోవడమే. చూడండి, దేవుని ఎరగనలేదు. దేవుడిని ఎరిగి ఎరగలున్నట్టుగా బ్రతికిన వాడికి దేని చేతనైనను పాప పరిహారార్థం ఉండదు. ఇక ఏ బలి చేతనైనా కూడా దానికి ఏముండదు? పాపానికి పరిహారం ఉండదు. ఏమైపోద్ది? పాపం నిలిచిపోద్ది. ఇక్కడ రాయబడిన మాట యోహాను సువార్త 9:40. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని, మేమును గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నదని నేను. అంటే వీళ్ళు కళ్ళుండి చూడరు, చెవులుండి వినరు, హృదయం ఉండి గ్రహించరు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో దేవుడు విత్తనాల ఉపమానం చెబుతూ అక్కడ రాయించారు. ఏంటంటే కళ్ళుండి చూడరు, చెవులుండి వినరు, హృదయం ఉండి గ్రహించరు, వారి హృదయం క్రువ్వినది అని మాట్లాడారు. 15వ అధ్యాయంలోకి మనం వస్తే అక్కడ కూడా వారు పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు గుడ్డివారై ఉండి గుడ్డి వాళ్లకు త్రోవ చూపుతున్నారు, వాళ్ళు వీళ్ళు గుంటలో పడిపోతారు. అద్భుతం ఏంటో తెలుసా? ఈ గుడ్డోళ్ళని ఎవరు వెంబడిస్తారంట? చెప్పండి. గుడ్డోళ్ళే. అందులే ఆడు గుడ్డోడని తెలిసి గుడ్డోడిని వెంబడిస్తున్నారంటే ఇంకా ఫిక్స్ అయిపోయారు అన్నమాట. మీరెక్కడికి వెళితే మేము అక్కడికి వస్తాం. అలాగా చూడండి, చదవండి ఇంటికి వెళ్ళి. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయి. వీళ్ళంట యెషయా చెప్పాడు, ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ప్రవచింపబడ్డ ఈ మాటలు. ఆ మాటలను యేసుక్రీస్తు ప్రభువారు ఉదహరించారు. అంటే ఇక్కడ ఎవరంట వీళ్ళు? వాత వేయబడినటువంటి మనస్సాక్షి. వాత వేయబడినటువంటి మనస్సాక్షి. చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏంటంటే వాళ్ళకి ఎంత చెప్పినా వినరు, కళ్ళతో చూచినా నమ్మరు, చెవులతో విన్నా. చూడండి, కళ్ళుండి చూడరు, చెవులు వింటాయి కానీ హృదయం గ్రహించదు. వాత వేయబడిన మనస్సాక్షి అంటే కళ్ళుండి చూడని, చెవులుండి వినని, హృదయం ఉండి గ్రహించని. లేదా అంధత్వపు పొరలు. సైతాన్ గడి ఏం చేస్తాడు? అంధత్వాన్ని పుట్టిస్తాడు. మన ఆది తల్లి, ఏ తల్లి? హవ్వమ్మ కళ్ళు ఎవరు మూసారో అప్పటి వరకు ఎలాంటి కళ్ళు తల్లియే మమ్మీ? ఆత్మీయ నేత్రాలు కదా. తర్వాత ఏమైపోయినాయి? మూసుకుపోయినాయి. ఎవరు మూసారో? ఆ చీకటి అన్నాడు ఉన్నాడే, చీకటి అన్నవాడు ఆడు మూసేస్తాడు. జాగ్రత్త మరి ఆడి దగ్గర. పరిసయ్యులు, శాస్త్రులు, జ్ఞానమైన తాళపు ఎత్తుకుపోయిన వాళ్ళు, వీళ్ళు ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాళ్ళు. మోషే అగ్రపీఠాల మీద ఆసీనులై ఉండేవాళ్ళు. వీళ్ళ హిస్టరీ అంతా కూడా మనం ధ్యానం చేసుకున్నాం. కానీ యేసు క్రీస్తు ప్రభువారు అనబడే తండ్రి యొక్క అద్వితీయ కుమారుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన చూచారా, చూడలేదా? ఆయన బోధలు విన్నారా, వినలేదా? చూశారు, విన్నారు. చూసినట్టుగా ఉన్నారా?
విన్నట్టుగా ఉన్నారా? ఆయన హృదయంతో నమ్మారా? గ్రహించారా? ఏమన్నారో తెలుసా? అద్భుతాలు చేస్తుంటే వీడు మానవుడే కదా, ఆహా మానవుడైతే చేయకూడదా, వీడు మనవడే కదా, వీళ్ళ తల్లిదండ్రులు మనకు తెలిసినోళ్లే కదా, వీరు అన్నదమ్ములు అక్కచెల్లెలు మన మధ్యలో లేరా, ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆయన విషయంలో కొంత అభ్యంతరపడ్డారంట. ఆయన ఆశతలు జరిగిస్తుంటే ఏమన్నారు? స్వస్థత మీద దృష్టి పెట్టలేదు, విశ్రాంతి దినం మీద దృష్టి పెట్టారు. ఆ రోజుల్లో విశ్రాంతి దినం శనివారం, మనకు ఇప్పుడు ఆదివారం. విశ్రాంతి దినం మీద దృష్టి పెట్టారు, స్వస్థతల మీద దృష్టి పెట్టలేదు. దెయ్యాలు వెళ్ళగొడుతుంటే ఏమన్నారు? వీడు దెయ్యాలకి పెద్ద దెయ్యం అనబడే బయల్జెబూలు వలన దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అన్నారు. తాగుబోతు అన్నారు. మరి ఏ బ్రాండ్ తాగినట్టు చూసారో నాకు తెలియదు. తాగుబోతు అన్నారు లేదా? ఏమండి మన మధ్యలో ఎవరైనా తాగేసిన వాళ్ళు ఉన్నారు, వీడు తాగుబోతు అడుగు తూలుతున్నాడు అంటాం. తోలకుండా వాడి దగ్గర వాసనే రాకుండా నువ్వు అన్నావంటే నీకు ఏది ఎక్కింది? ఏమెక్కింది? సైతన్యగాడు ఇక్కాడనమాట ఆత్మీయత ఆ విషయాల్లో. అవునా? తిండిపోతూ అంటారు. మరి దేవుడు ఎప్పుడు తినడం చూసారు నాకు తెలియదు. ఆయన మీద ఎన్నో ఆయన ఎవరు? నిజమైన దేవుని కుమారుడు. నిజముగా దేవుడు వాళ్ళలో ఉంటే దేవుని కుమారుని కనుగొనరా? దేవుని కుమారుని అంగీకరించరా? ఆయన చేస్తున్న అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు సాక్ష్యం పలకవా అంటే పలుకుతాయి, కానీ వీళ్ళకి మింగుడు పడతలేదు. అంటే వీళ్ళలో ఎవరున్నారు? అర్థమైపోవాలి కదా, అర్థమైపోవాలా? ఎవరున్నారు? అపవాది ఉన్నాడు, సైతానిగాడు ఉన్నాడు. వీళ్ళే సైతానిగాడిని ఎట్టుకుని ఆయన్ని సైతాన్ అంటున్నారు. అది అర్థమైందా? పచ్చ కామెరలోడి కంటే లోకం అంతా ఎలా కనబడుతుంది అంటండి. ఆల్రెడీ ఆడు ఎలాగున్నాడు, అందుకే ఆడికి పచ్చ కామెరలోడి కంటే లోకం అంతా పచ్చ కామెరలు. అంటే ఎవరు తేడాగా ఉన్నారు? వీడు తేడాగా ఉన్నవాడికి మంచోడు కూడా తేడాగానే కనబడుతున్నాడు. అది మరి ఎవరిలో ఉంది లోపం? వీళ్ళలోనుందా? కళ్ళుండి చూస్తున్నారా? చెవులుండి వింటారా? హృదయం ఉండి గ్రహిస్తారా? వీరు గుడ్డోళ్ళు కాదా? అందులైన మార్గదర్శకులు కాదా? వీళ్ళు దరిద్రులు కాదా? దిక్కుమాలిన వాళ్ళు కాదా? దిగంబరులు కాదా? అన్ని వీళ్ళలోని మచ్చబడి ఉన్నాయి. పైకి భ్రమ. పైకి ఎలా ఉన్నారు? భ్రమలో ఉన్నారు. దేవుడు అంటాడు, పరిసయ్యులు అనబడినోళ్ళు, శాస్త్రులు అనబడినోళ్ళు కొందరు వచ్చి యేసుప్రభుని మేము గుడ్డోళ్ళమా అన్నారు. ఆయన అన్నారు, మీరు గుడ్డోళ్ళు అయితే చాలా బాగుండు, కానీ మీరు చూచుచూనే గుడ్డోళ్ళు అయిపోయారు, అందుకు మీ పాపము మీ మీద నిలిచిండి. అంతే. దీని అర్థం ఏంటంటే, ఎరిగి ఎవడైతే చెడిపోతాడో, దేవుని వాక్యం తెలిసి, దేవుడు తెలిసి, దేవుని సహవాసం అంటే ఏంటో తెలిసి, దేవుని ఏర్పాటు అంటే ఏంటో తెలిసి, దేవుని ఆత్మీయత అంటే ఏంటో తెలిసి, అభిషేకం అంటే ఏంటో తెలిసి, పరలోకం అంటే ఏంటో తెలిసి, నరకం అంటే ఏంటో తెలిసి, దేవుడు ప్రత్యక్షపరిచినటువంటి వాక్యం దగ్గరకు రాక, వాక్యానికి అనుకూలంగా బ్రతక్క, వాక్యాన్ని ఆధారంగా చేసుకోక, వాక్యమే బ్రతుకనుకోక, వాక్యపు పరిధిలో ఉండక, వాక్యాన్ని ఎరగనట్టుగా ఎవడైతే ప్రవర్తిస్తాడో వాడు కళ్ళుండి చూడని, చెవులుండి వినని, హృదయం ఉండి గ్రహించని ఎవరు? గుడ్డివాడు. ఇలాంటి వాళ్ళ మీద ఏం నిలిచి ఉంటుంది? పాపం నిలిచి ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24 నుండి 31 వరకు చదువుతాను, జాగ్రత్తగా చూడండి అమ్మా. కొందరు మానుకొనుచున్నట్టు సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పుకొనవలెనని ఆలోచింతుము. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలియక ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఎవడైనను మోసే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని, ఇది బాగా చూడండి, టిక్ చేసుకోండి,
ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధ్యమైన నిబంధన రక్తమును అపవిత్రమైనది ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వానిని ఎరుగుదుము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఈ మాట మాత్రం చాలా జాగ్రత్తగా, చాలా చాలా పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట చాలా ఇంపార్టెంట్. కానీ ఈ మాట కూర్చున్న, లేచినా, పండుకొని ఉన్న, మేలుకొని ఉన్న ముద్రింపబడి ఉండాలి. మీ నరనరాల్లో, కండరాల్లో, ఎముకల్లో, మూలుగుల్లో జీర్ణించుకుపోవాలి. భయం పుట్టాలి మీకు. ఈ మాటలో మనం నిలబడితే మాత్రం మనం ధన్యులం అవుతాం. నేను ఇక్కడ ఒక్క మాట చెప్తాను. బుద్ధిపూర్వకముగా పాపము చేసిన యెడల పాపమునకు బలి ఎక్క ఉండదు. బలి ఎక్క ఉండదు. పరిసయ్యులు, శాస్త్రులు అనబడినోళ్ళు ఎలా ఉన్నారు? దేవుడు ఎన్ని ప్రత్యక్షతలు చూపుతున్నా, నేను దైవ కుమారుని అంటున్నా, యోనా కంటే గొప్పవాణ్ణి, సొలొమోను కంటే గొప్పవాణ్ణి, దేవాలయం కంటే గొప్పవాణ్ణి, దేవుని అద్వితీయ కుమారుణ్ణి, నేను దేవుని వద్ద నుండి వచ్చిన వాడిని తెలియపరచడానికి నేను చేసిన అద్భుతాశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలే రుజువు అని చెప్తున్నా. ఎంతగా దేవుడు వాళ్ళ ఎదుట కనుపరుచుకుంటున్నా వాళ్ళ కళ్ళుండి చూడని కబోదులు. దేవుడు అన్నారు, మీ మీద పాపము నిలిచి ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇంకా పాపం చెప్పండి అమ్మా, భయం వేస్తుందా? మీరు అలా ఉంటే కదా భయపడాలి. మీరు ఎవరన్నా అన్నారా? పాపం నిలిచి ఉంటుంది. నిలబడ్డం అంటే ఏంటంటే పాపం. ఆ రోగం నిలిచి ఉంటుందంటే అర్థం ఏంటి? రోగం పోదని అర్థం. ఇంకా అర్థమైందా? పాపం నిలిచి ఉంటుందంటే అర్థం ఏంటి? పోదు. ఇప్పుడు ఎరిగి ఎరిగి పాపం చేయడం కాదా? కళ్ళు చూస్తున్నాయా పరిసైడా? శాస్త్రి, ఓ విశ్వాసి, కళ్ళు కనబడుతున్నాయి లేదా? విశ్వాసులు కాదా మీరు? కళ్ళు కనబడుతున్నాయి లేదా? చెవులు వినబడుతున్నాయా? హృదయం స్టాండ్ కరెక్ట్గా ఉందా లేదా? ఇక్కడ ఏమనుందంటే బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, బుద్ధిపూర్వకంగా పాపం చేయడం అంటే దేవుడు అంటే ఎరిగి ఎరగకుండా ఉండడం. ఇంకా దేనివల్ల కూడా దీనికి ఎంత పెద్ద అయ్యగారు చేతులు వేసేసి ప్రార్థన చేసేసిన, పెద్ద బైబిల్ తెచ్చి చెట్టు మీద పెట్టేసిన ఏమవుదో? ఇక బలిచ్చేసిన, ఏవి ఇచ్చేసిన ఇక్కడ రాయబడింది, బుద్ధిపూర్వకంగా పాపము చేసిన యెడల పాపానికి బలి ఉండదు. ఎక్కడి నుంచి మొదలెట్టాడు? కొందరు మానుకొనుచున్నట్టుగా మానుకొనగా. సహవాసాన్ని ఎవరు మానుకుంటున్నారు? బుద్ధిపూర్వకంగా మానుకుంటున్నారు. అవునా కదా? దడదళ్ళు వస్తున్నాయా? ఇక్కడ ఉన్న వాళ్ళకి వస్తాయి, రాలేని వాళ్ళకి ఎలా వస్తాయి? మరి ఎవరు పుట్టించాలా? మేము పుట్టించమండి, మీరే పుట్టించండి పాస్టర్ గారు. చెప్పాలా? మరి మీరు చెప్పరా? ప్రకటించాలి వద్దా? ఎలా ప్రారంభించారు ఇక్కడ? కొందరు మానుకొనున్నట్టుగా సహవాసముగా కూడుకొనుట మానక. సహవాసంలో ఏముంటుంది? పిచ్చాపాటి కబుర్లు ఉంటాయా? ఏముంటుంది? ప్రార్థన, ఆరాధన, వాక్యము ఉంటుంది. ఇది ఈ లోకానికి పరలోకానికి సంబంధించినదిగా ఉంటుంది. అందుకే ఇక్కడ పర్టికులర్గా రాశాడు. ఏమని రాశాడంటే, ఒకడినొకడు హెచ్చరించుకొనుచు ఆ దినం సమీపించిన కొలది. ఏ దినం కొరకు మనం కూడుకోవాలి? పరలోకం ప్రవేశించడం కొరకు, రారాజు రాక కొరకు. ఈలోపే పోతామేమో. అందుకే మరణదినం ఎప్పుడో మనకు తెలదు. రేపే పోతాం, ఎల్లుండి పోతామో, 8 సంవత్సరాలు ఉంటామో, 88 సంవత్సరాలు ఉంటామో, ఎవరికి తెలియదు కదా. అందుకని మన చావు ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి ఆ దినము సమీపించిన కొలదంటే చావుతోటే మనకు క్లోజ్. ఆరాధించాలంటే ఆరాధించగలవా? నువ్వు వేరే ఎక్స్పెక్టేషన్లోకి వెళ్ళిపోకు. చచ్చిపోయినా గాలిలోకి వచ్చేసి ఆరేసించేస్తానండి అనుకోకు. అస్సలు ఛాన్స్ ఉండదు నీకు. కొంతమంది మళ్ళీ అక్కడికి వెళ్తూ ఉంటారు, ఏంటో గాలి అయిపోతానండి అమ్మగారు, మందిరంలో అందరిని చూసుకుంటూ ఆరాధిస్తానండి, దూతలు ఉంచప్ప నిన్ను తీసుకెళ్ళిపోతాయి. అర్థమైందా? దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో,
ప్రాణముండగానే నీవు ప్రభుని తెలుసుకో. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మట్టిలో కలవవలయురా. తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా ఇలా సంపాదన వదలవలయురా. సంపాదన ఏమైనా తీసుకుపోద్దాం మనం కదమ్మా. ఆ దినము సమీపించిన కొలది. ఏ దినం వరకు ఉండగలవు నువ్వు దేవుడి సన్నిధిలో? మీరు అనుకుంటారేమో, ఏమండి చచ్చిపోయే వరకు ఉండగలనేమో అంటే చెప్పలేం. ఎక్కగలవో ఎక్కలేవో మెట్లు చెప్పలేం. తిరుగుతావో తిరగవో. ఇలా అంటానని ఏమనుకోకు మరి, ఎందుకంటే జరుగుతున్న సంఘటనలు అలా ఉన్నాయి. మా నాన్నమ్మ 8 సంవత్సరాలు మంచం మీద ఉన్నారు. వెళ్ళిందా ఎక్కడికి? 2 రోజులు నేను పెట్టలేకపోయాను. పెట్టగలిగానా? మీరు వచ్చారా? ఏ రోజు ఎలా ఉంటుందో మనకి తెలియదు. అందుకే సమయాన్ని పోనీయక సద్వినియోగపరుచుకోండి అని అదే వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో, దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోరేవుగా సద్వినియోగపరుచుకోండి. అక్కడేముంటుంది? ఇదే ఉంటుంది. అక్కడ ప్రార్థన, ఆరాధన, విజ్ఞాపన, దేవునికి సంబంధితమైన దైవ చిత్తానుసారమైన చింతన ఎక్కడుంటుంది? ఇక్కడ ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగును చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురుకొల్పుకొనవలన ఆలోచింతుము. మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలియక ఉండదు. ఎరిగి 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 చెడిపోతుంటే దానికి ఏమీ ప్రాయశ్చిత్తం ఉండదు. ఎవరెవరు ఉంటారు సంఘంలో? పాప మీకు అన్నీ తెలుసు, చెప్పడానికి కొంచెం భయం. మరి ఇక్కడ నేను ఒక సింహం, ఒక ఎలుగుబంటి, మన ఇద్దరికి పరిచయం కాదు. లేకపోతే నేనేమో కూడేస్తానా, లేకపోతే సారసలా టీచర్లు ఎండలో నిలబెట్టాడు, గోడ కుర్చీలు వేసాడు, ఇలాంటివి ఏం లేవు కదా. ఎందుకు భయపడతారో అర్థం అవుతుంది నాకు. సంఘంలో ఎవరు ఉంటారమ్మా? వెరీ గుడ్. ఎవరు చెప్పారో కానీ బాగా చెప్పారు. ఎవరుంటారు సంఘంలో? వెరీ గుడ్. అదే నాకు కావాల్సిన ఆన్సర్. ఫ్యాన్లు ఉంటాయి, కార్పెట్లు వేసారు ఈ మధ్య అంటారేమో అనుకున్నాను, కానీ పర్వాలేదు. దైవజనులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు. పరలోకం ఎవరికి కావాలి? ఇద్దరికే కావాలి. దైవజనులకు కావాలి, విశ్వాసులు. దైవజనులకి సహవాసం కావాలి, విశ్వాసులకి సహవాసం కావాలి. దైవజనులకు ఉపదేశం కావాలి, విశ్వాసులకు ఉపదేశం కావాలి. దైవజనులు ఆరాధించాలి, విశ్వాసులు ఆరాధించాలి. దైవజనులు వాక్యాన్ని గైకోనాలి, విశ్వాసులు వాక్యాన్ని గైకోనాలి. దైవజనులు అర్పణలు అర్పించాలి, విశ్వాసులు కూడా అర్పణలు అర్పించాలి. ఏది మారదు. కాకపోతే దేవుడు దైవజనులలో నుండి మాట్లాడతారు, ఒక్కరితో మాట్లాడరు. ఆయన 2 అంచుల ఖడ్గం. హల్లెలూయా. అటు ఇటు కూడా మాట్లాడుతూ ఉంటారు. అటు నరుకుతారు, ఇటు నరుగుతారు. ఎవరికి మినహాయింపు ఉండదు. దేవుడితో అలా ఉంటుంది అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు దైవజనుల గురించి, విశ్వాసుల గురించి ధ్యానం చేసుకుని మనం ఇంటికి వెళ్ళిపోదాం. హొఫ్నీ ఫినోహస్ అనబడినటువంటి దైవజనులు మీరు ఎరుగుదురు. హొఫ్నీ ఫినోహస్ ఏలి కుమారులు, యాజకుడైనటువంటి ఏలి కుమారులు. వాళ్ళు దేవుడంటే ఎరిగి ఎరగని వారు అయిపోయారు అని సమూయేలు గ్రంథంలో రాయబడింది. దేవునికి బహుకోపం పుట్టించిన వాళ్ళు. దైవజనుడైనటువంటి ఏలి వాళ్ళని గద్దించాల్సినట్టుగా, ఖండించాల్సినట్టుగా, బుద్ధి చెప్పాల్సినట్టుగా వ్యవహరించలేదు. అందుకని దేవుని కోపం వచ్చింది. వాళ్ళు చేసే పనులు దేవుని వాక్యం ఎరిగి ఏదైతే చేయకూడదందో అదే చేస్తున్నారు. హల్లెలూయా. అటువంటి అనుభవాల్లో ఉన్నటువంటి వాళ్ళు పరిచర్య చేయడానికి వచ్చేటువంటి వాళ్ళతో పాపం చేస్తూ, దేవుడికి అక్కడ దహన బలి అర్పించవలసినటువంటి ఆ మాంసము ఇంకనూ బలి అర్పించకుండానే మాకు కావాలని పట్టుకెళ్ళడం. ఇలా దేవుని వాక్యం ఒక దైవజనుడు ఎలా ఉండాలో చెబుతుంటే, దైవజనుడు ఎలా ఉండాలో తెలిసి తన ముందు మాదిరిగా ఉన్న తన తండ్రిని ఎరిగి ఎరగనట్టుగా వాళ్ళు తమ యొక్క జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నప్పుడు
దేవాది దేవుడు ఒక దైవజనుడిని, ఒక ప్రవక్తని ఏలి దగ్గరికి పంపి ఏలుతో అన్నాడు, ఏలి ఏలి, నీ బిడ్డలు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను వారు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఇంకా లేదు. వాళ్ళ పాపానికి ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎరిగి ఎరిగి పాపం చేస్తున్నారు. హెబ్రీలకు రాసిన గ్రంథంలో మనం దేవుడిని ఎరిగి కూడా వాళ్ళు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపానికి ఇంకా బలి లేదు, అంటే ప్రాయశ్చిత్తం ఇంకా లేదు. సమూయేలు గ్రంథంలో కూడా మీకు టైం ఉంటే రెఫరెన్స్ చూపిస్తాను. సమూయేలు గ్రంథంలో కూడా ఎగ్జాక్ట్గా దేవుడు ఆ దైవజనుడిని పంపి నీ కుమారులు చేస్తున్నటువంటి పాపానికి బలి చేతనైనను నైవేద్యము చేతనైనను పాప పరిహారం ఇక లేదు. ఒక్క దినానే నీ 2 కుమారులు చనిపోతారు. నీ కుమారులు ఎరిగి ఎరగనట్టుగా ఉన్నారు, తమను తామే శాపగ్రస్తులుగా చేసుకున్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, నీవు లేవీయుడు గనుక నీకు యాజకత్వాన్ని ఇచ్చాను, నీ వద్దకు నేను పంపాల్సినవన్నీ కూడా నీకు ఇస్తున్నాను. అయినా కూడా నీవు వాటి యందు నీ కుమారులు సంతోషించకుండా నాకు విరోధంగా మీరు ప్రవర్తిస్తున్న ప్రవర్తన, నాకు విరోధంగా జీవిస్తున్నటువంటి జీవితం నేను ఎరుగుదును. నీవు తండ్రిగా ఖండించాల్సినట్టుగా బుద్ధి చెప్పాల్సినట్టుగా నువ్వు చెప్పలేదు గనుక ఇదిగో నన్ను గణపరచు వాడిని నేను గణపరుస్తా, నన్ను తృణీకరించు వాడిని నేను తృణీకరిస్తా. మీరు నాకు ప్రతికూలమైపోయారు. సదాకాలము మీరు యాజకులుగా ఉండాలని నేనేం చేశాను? డిక్లేర్ చేశాను. కానీ మీరు యాజకులుగా ఉండకూడదని మీరు నాకు ఇప్పుడు ప్రతికూలం అయిపోయారు. సౌలును కూడా అలాగే అన్నాడు కదా దేవుడు, సౌలును కూడా అలాగే అన్నాడు కదా, ప్రతికూలం అయిపోయారు. నమ్మకమైన యాజకుడిని నేను ఏర్పాటు చేస్తాను, ఒక్క దినాన నీ కొడుకులిద్దరూ చచ్చిపోతారు. అక్కడ చెప్తున్నాడు ఏ బలి. చూసేయండి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 3:12. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పించును, దాని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తాము శాపగ్రస్తులుగా చేసుకున్నచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలి ఇంటివారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికీ ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించి తిని. చూడండి, హెబ్రీ గ్రంథంలో ఎరిగి చెడిపోయినోళ్ళు, కళ్ళుండి కబోదులు, వాళ్ళకి ఇంకా పాపానికి పరిహారం లేదు. మరి వీళ్ళు ఎరిగి చెడిపోలేదా? వీళ్ళకి వాక్యం తెలీదా? తన తండ్రి లేడు ఎవరా, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు తెలీదా? వాక్యాన్ని పక్కన పెట్టి ఏం చేశారు? ఇష్టం వచ్చినట్టుగా బ్రతికారు. దేవుడు ఊరుకున్నాడా? ఏమన్నాడు? ఒక్కసారే నీ కుమారులు చచ్చిపోతారు, తాము శాపగ్రస్తులుగా వాళ్ళే చేసుకున్నారు. వారికి ఏలి ఇంటి వారికి దోషానికి బలి చేతనైనను నైవేద్యం చేతనైనను ఎన్నటికీ ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించి తిని అన్నాడు. ఒక్కరోజున ఏమయ్యారు? మీకు అందరికీ తెలుసు కదా, మందసం పట్టబడి ఒకే రోజు 2 కుమారులు చనిపోయారు. వీళ్ళెవరో కళ్ళుండి చూడరు, చెవులుండి వినరు, హృదయముండి గ్రహించరు. ఇంకా ఎవరో పెదవులతో ఆరాధిస్తారు కానీ హృదయం దూరంగా ఉంది. ఇంకెవరో దరిద్రులు, దిక్కుమాలిన వారు, దిగంబరులు అని ఎరగక మేము దైవజనులము మాకేమి కొదువా అన్నట్టుగా ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళెవరో అంధులు, వీళ్ళెవరో గుడ్డోళ్ళు. అర్థమైందా? మరి ఇలాంటి వాళ్ళు పాపం నిలిచి ఉంటుందా, నిలిచి ఉండదా? నిలిచుంటే ఏమైపోతారు వీళ్ళు? దేవుడు డిక్లేర్ చేస్తుంటే అకాల మరణం వచ్చేసి చంపేద్ది. ఆ తర్వాత నిత్య నరకాగ్ని పాలు అయిపోతారు. ఎవరు వీళ్ళు? దైవ సేవకులు. పరిచయులు శాస్త్రులు ఎవరు? దైవ సేవకులు. అక్రమము చేయువారలారా మీరెవరు నాకు తెలియదండి. సందర్భం ఎవరు? దైవ సేవకులేనా? మరి దైవ సేవకులు ఎలా ఉండాలి? ఎరగలేనట్టు ఉండకూడదు. ఇందాక మనం చెప్పుకున్నామే,
మరి ఆయన ఏంటి, ఇప్పుడు మాత్రం జ్ఞానం అని తాళపు చెవి ఎత్తుకొచ్చేసి కాలుకి ఎత్తే చెయ్యికి ఎత్తే కాలుకి వేస్తాం, కానీ పరలోకం మాత్రం వెళ్ళం. రాజీ పడిపోయే బ్రతుకు. రాజీ పడమన్నాడు దేవుడు, ఎదురొడ్డి నిలబడమన్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రభువు మన మూల ధ్యానాంశంలో ఏమన్నాడు, వీరు గుడ్డోళ్ళైతే గొడవలేకపోదును, కానీ వీళ్ళు కళ్ళుండి కబోదులు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, వీళ్ళు చల్లగా ఉంటే గొడవ ఉండపోదును, వీళ్ళు అన్యజనులుగా ఉంటే గొడవ ఉండపోదును, క్రైస్తవులుగా ఉండి అర్ధమర్ధాగా ఉంటే మాత్రం చాలా గొడవ నాతో. అది అర్థం. ఇప్పుడు విశ్వాసులుగా మీరైనా పాస్టర్స్గా మేమైనా అర్ధమర్ధాగా ఉంటే చాలా గొడవ దేవునికి. అర్థమైందా? డిక్లేర్ అయిపోద్ది, ప్రమాణము చేసి ఉన్నాను. విశ్వాసి నువ్వైనా, దైవజనుడా నువ్వైనా రాజీ పడిపోయేటువంటి బ్రతుకు కాదు. ఏ వాక్యమైతే నీతో మాట్లాడుతుందో, ఏ ఆజ్ఞ అయితే నీ ఎదుట పెట్టాడో, కట్టడ న్యాయ విధి నిబంధన పరిధిని నీకు ఇచ్చాడో, దైవ సేవకుడువైనా దైవ సేవకురాలువైన విశ్వాసుల్లో తలనెరిసిన వాడవైనా 40-80 సంవత్సరాల క్రైస్తవుడువైనా నిన్న మొన్నొచ్చిన క్రైస్తవుడువైనా పరమావిధి ఒక్కటే. ఏంటి పరమవిధి? సహవాసానికి పిలిచిన వాడు, నమ్మదగిన వాడు గనక సహవాసానికి రావాలి, విత్తబడుతున్న వాక్యాన్ని గ్రహించాలి, అన్వయించుకొని బ్రతకాలి, సంఘంగా ఆరాధించాలి, స్తుతించాలి, ఆయన మహింపరచాలి, ఉపవాస ప్రార్థనలో కడుపు కొట్టుకుని ఉపవాసం చేయాలి, సంఘానికి దేవుడిచ్చిన క్రమంలో ముందుకు సాగగలగాలి. లేకపోతే ఎగిరి వెళ్ళిపోవడం అనేది అసంభవం. ఈలోపు ఎగిరిపోతాం, ఇక్కడ లోకంలో ఎగిరిపోతాం అంటే మాత్రం సంభవం. ఒకరోజు పోతాం కదా, ఎవరైనా. ఉందా బుద్ధి? ఉంది వీళ్ళకి, దైవజనులు బుద్ధి ఉందా? ఉండాలి కదా. మరి యాకోబు పత్రికలో మీరు దైవజనులు కావద్దు, మరి ఎక్కువ శిక్ష ఉంటుంది. ఎరిగి ఎరగలేనట్టుగా ఉంటే మరి ఎక్కువ శిక్ష. ఏమంటే హొఫ్నీ ఫినోహసులకి ఎలాంటి శిక్ష వేసాడండి దేవుడు? అకాల మరణప్పాలు అయిపోయాడు. అయ్యో బాబు, ఎంత భయంకరమైన బ్రతుకో తెలుసా. అక్కడ వాళ్ళిద్దరూ చచ్చిపోయారని తెలిసి తండ్రి మెడ విరిగి చచ్చిపోతే ఈలోపు ఆ రోజే కాన్పు సమయం, ఏకాబోదు అని పేరు పెట్టి తల్లి చచ్చిపోయింది, కొడుకుని. కానీ ప్రభావం ఇశ్రాయేలీల్లో నుండి ఏమైంది? ఏమంటే దేవునిలో మనం అంటు కట్టబడి ఉంటే ఆయన మనల్ని అంటు కట్టబడి ఉంటాడు. ఏమంటే గుడ్డివాడు దేవుడంటే అంత ఎరగకపోయినా ఆయన కోసం నిలబడితే ఆయన వెతుక్కుంటూ గుడ్డోడి దగ్గరికి వచ్చాడండి. ఆయన ప్రత్యక్షమయ్యాడు. మనం ఇందాక చూసుకున్నటువంటి చాలా సందర్భాల్లో కూడా వాళ్ళ దేవుడి కోసం నిలబడ్డాడు కాబట్టి దేవుడు దిగొచ్చేసాడు, ప్రత్యక్షతను కనుపరిచాడు, మహిమను చూపాడు, మరణములో నుండి జీవంలోకి దాటించాడు, మనకు మాదిరిగా నిలబెట్టాడు. మరి వీళ్ళు హెచ్చరికగా మిగిలిపోయారండి హొఫ్నీ ఫినోహసులు. దైవజనులుగా తప్పదు, విశ్వాసులుగా తప్పదు. విశ్వాసులు దేవుడు ఏమన్నాడు? అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు ఆ దినాన యూదుల మధ్యలో చేస్తే ఈ దినాన మీకు సాదృశ్యం. ఈ దినాన దేవుని బిడ్డలు అనబడినటువంటి విశ్వాసులు ఎదుట ఆయన శక్తి సామర్థ్య బల పరాక్రమ ప్రభావ మహత్య మహిమలను స్వస్థతలను కనుపరుస్తుంటే ఎరగనన్నట్టుగా మీరు బ్రతుకుతున్నారనుకో, ఏమంటాడో తెలుసా? అయ్యో కొరాజిన బేత్సేద మీలో చేయబడినటువంటి అద్భుతాలు తూరు సీదోను పట్టణాలు చేస్తే వారు ఇప్పుడు గోని పట్ట కట్టుకుని బూడిద పోసుకుని మారు మనస్సు పొంది ఉండేవారు. అయ్యో కెపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడదువా, నీవు పాతాళానికి దిగిపోదువు. నీలో చేయబడినటువంటి అద్భుతాలు సొదొమలో చేసి ఉంటే వాళ్ళు ఎప్పుడో గోని పట్ట కట్టుకుని బూడిద పోసుకొని వారు మనస్సు పొందుదురు. వారి గతి కంటే మీ గతి చాలా దరిద్రంగా, దయనీయంగా, దౌర్భాగ్యంగా ఉండబోతుంది. మీ గతి కంటే వాళ్ళ గతి వారవదగినదిగా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇందాక యాకోబు పత్రికలో దైవజనులు బోధకులు కావద్దు, బోధకులు అది శిక్ష ఉంటుంది అనుకున్నాం కదా. ఇప్పుడు కూడా విశ్వాసులుగా ఉండి విశ్వాసులము కాము అన్నట్టుగా బ్రతకొద్దు, అధికమైన శిక్ష
ఉంటుంది. ఎవరికి ఉండదండి. అబ్బా వాళ్ళకే అనుకోవడానికి లేదు, మనకేనే. న్యాయాధిపతి దేవుడు, ఎవరికి మినహాయింపు ఉండదు. ఇశ్రాయేలీల్ని తీసుకుందాం ఎగ్జాంపుల్గా. కొరాహు దినాల్లో కొరాహు అనబడినటువంటి వాడు కన్ను దృష్టి అహరోను యాజకత్వం మీద పడింది. అహరోను యాజకత్వం మీద పడేటప్పటికి కొరాహు కొంతమందిని మోషేకు అహరోనుకు విరోధంగా లేపారు. అబీరాము, దాతాను, పెలేతు కుమారుడైన ఓను అనబడేటువంటి వ్యక్తిని 250 మందిని వీళ్ళకి విరోధంగా రేపితే, మీరైనా పరిశుద్ధులమేం కదా, మేమో పరిశుద్ధులమే, మిమ్మల్ని మీరే హెచ్చించుకుంటున్నారు అని మోషేతో అహరోనుతో మాట్లాడితే, మోషే సాగిలపడి, ఎవరు పరిశుద్ధులో రేపు దేవుడు తేలుస్తాడు, రేపు దేవుని దగ్గరికి రండి, దేవుడు ఇలా చెప్తున్నారు, దోపార్తులు చేతబట్టుకుని రమ్మన్నాడు, అహరోను కూడా దోపార్తుని చేతబట్టుకుని వస్తాడు అంటే 250 మంది దోపార్తులను చేతబట్టుకుని వెళ్ళిపోయారు. కొరాహు వచ్చేసాడు. అప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే అబీరాము, దాతాను అనబడేటువంటి వాళ్ళని రమ్మను అంటే, వాళ్ళు మేము రామ్, పాలు తేనెలు ప్రవహించేటువంటి ఐగుప్తు దేశములో నుండి మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చేయడమే కాక పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తామని కబుర్లు చెప్తున్నారా మీరు? వీళ్ళకంట ఐగుప్తు దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం అంట. ఆ రోజు ఎందుకు ఏడిచారో వాళ్ళకి తెలదు, కొంతమంది బ్రతుకులు వాళ్ళకి తెలదు, కొంతమంది చూసా ఎందుకు ఏడుతారో తెలదు, ఎందుకు నవ్వుతారో తెలదు. ఇంకేం చెప్పలేమనుకో, వేరే కోణంలోకి వెళ్ళిపోద్ది. మళ్ళీ ఈ కోణంలోనే ఉందామే, టైం అయిపోతుంది. అప్పుడు ఏం జరిగింది అంటే, పాలు తేనెలు ప్రవహించే దేశంలోంచి తీసుకురావడం చాలదన్నట్టు మళ్ళీ పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానన్నా, ఎక్కడ తీసుకెళ్ళావు, ఏం పంచిచ్చావు మాకు అని మాట్లాడితే దేవుడికి కోపం వచ్చింది. మోషే చాలా బాధపడి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే, మోషే వాడిని చంపేస్తాను లిగు, వాడందరిని చంపేస్తాను లిగు అంటే, పాప మోషే, అయ్యా ఒక్కడ వల్ల అందరినీ చంపుతావా నాయన, ఒక్కడే కదా నాయన అందరినీ పురుకొలిపాడు అంటే, లేదు నువ్వు పక్కకు తప్పుకో, ముందు అబీరాము, దాతాను, కోరాహు ఈ ముగ్గురు దగ్గర నుండి పాలెంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీల జనాంగాన్ని తప్పుకోమని చెప్పు, నేను డిఫరెంట్గా చంపుతాను వాళ్ళని అని నేలకు ఆజ్ఞిస్తే, నేల నోరు తెరిచింది అంటే భూకంపం కలిగిందనమాట. నేల నెరవిడిచింది. ఎవరైనా చచ్చిపోతే సమాధి చేస్తామేమో, సజీవంగా ఉన్న అబీరాము, దాతాను, కోరహు వారికి కలిగిన భార్యలు, బిడ్డలు, పసి బిడ్డలను కూడా రాయబడింది అక్కడ. ఆస్తిపాస్తులు అన్నీ భూగర్భంలోనికి వెళ్ళిపోయినాయి. ఈ విషయం కళ్ళారా ఎవరు చూస్తున్నారో? 250 మంది చూస్తున్నారా? మనోళ్ళేనాళ్ళు, ఇశ్రాయేలీలు అందరూ చూస్తున్నారు లేదా? ఎందుకు కోరాహుకి, అబీరాముకి, దాతానికి ఆ గతి పట్టిందో తెలుసు. ఎందుకంటే మోషే అహరోనుని దేవుడు ఏర్పాటు చేసుకుంటే, ఇంతవరకు మోషే అహరోనులు దేవుడు మాట మేరకు మనల్ని నడిపిస్తే వాళ్ళ మీద ఎదురు తిరిగినందుకు అబీరాము, దాతాను, కోరాహుకి దేవుడు కోపం వచ్చి నేల నెరవిడిచి సజీవంగానే వాళ్ళని మింగేసిందని. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు? నువ్వు నేనైతే ఏం చేస్తావు తెలుసా? సాష్టాంగ పడిపోతాం. నేనైతే ముందు చేసేస్తాను ఆ పని, మీకు తెలుసో లేదు తెలదు కానీ, ముందు అక్కడ జరుగుతున్న సందర్భాన్ని బట్టి సాష్టాంగ పడిపోయి రొమ్ము కొట్టేసుకుని, అయ్యి బాబోయ్ కోరాహు ఎంత పని చేశాడు. కోరాహు మాటలు విని అబీరాము, దాతాను 250 మంది వచ్చారు. ఇప్పుడు ఈ 3 కుటుంబాలని దేవుడు వేసేసాడు. ఆయన కోపం వస్తే నన్ను వేసేస్తాడు బాబోయ్, నాకు ఇంకా బ్రతకాలని ఉంది, ఇప్పుడు చచ్చిపోతే పరలోకం వెళ్ళాలని ఉంది బాబోయ్, దేవా నన్ను క్షమించు నాయన. కోరాహు మాటలు విన్నాం, అబీరాము ఇలాగైపోయాడు, దాతాను ఇలాగైపోయాడు, పసిబిడ్డలు అయిపోయారు, ఆస్తిపాస్తులు అయిపోయినాయి నాయన, బుద్ధి గడ్డి తిందయ్యా, లెంపలు ఎన్ని వేసేసుకుంటాం తెలదు, మనల్ని మనమే బాధేసుకుంటాం. అవునా కాదమ్మా? అరే వాళ్ళు ఏం చేశారు తెలుసా? చూస్తున్నారు, ఏదో తేడా ఉంటే ఇలా చేస్తారు కదా. అంటే ఏ దేవుడైతే కోపం పంపిస్తున్నాడో ఆ దేవుడు పాదాల మీద పడాలని రావట్లేదు వీళ్ళకి మనసు.
పశ్చాత్తాపడాలని రావట్లేదు. సమయం ఉంది కదా, ఇంకా ప్రాణం ఉంది కదయ్యా. 250 మంది ప్రాణాలు ఉన్నాయి కదా, మీకు ప్రాణం ఉండగానే కదా దేవుడు పాదాలు పట్టుకోవలసింది, పశ్చాత్తాపడవలసింది. ప్రాణాలు కోల్పోయిన కోరాహు, అబీరాము, దాతాన్ని ఏం చేయగలిగారు? వీళ్ళకి హృదయం కఠినమైపోతుంటేనే, దేవుడు ఉంటే, దేవుని ఆత్మ ఉంటే కఠినమవుద్దా? ఏమున్నారని బాగా అర్థమైందిరా మీకు? చెప్పండి ఒకసారి. తల్లులు, వాళ్ళ మీద ఎవరున్నారు? దేవుడు ఉన్నాడా? మరి పరిసయ్యులు, శాస్త్రులు చూస్తున్నారు, వింటున్నారు, హృదయం గ్రహిస్తుందా? మరి ఏమున్నారు వాళ్ళు? తేడా. మరి ఇక్కడ 250 మంది. అసలు మాట చెప్పనా, కోరాహు ప్రేరేపిస్తే ప్రేరణకు లోబడిపోతేనే నువ్వు తేడా. అప్పుడే ఆదిలోనే ఇస్తావు స్టెప్. నువ్వు కోరాహు ప్రేరేపించిందే సైతాను ప్రేరణ. అందులో మీరు అందరూ ఏమయ్యారు? చిక్కుపడిపోయారు. అందుకే నిర్ఘాంత పోసి వస్తున్నారు. కానీ వస్తే అహరోను మీద, మోసే మీద కోపం వస్తుంది. అప్పీళ్ళకి క్షమాపణ అడుగుదామని కానీ ఏమీ లేదు. ఇంకా మరి చెప్పుకుందాం కానీ టైం లేదు, ముగించేస్తాను త్వరగా. దేవుడు ఏమన్నాడు తెలుసా? అగ్ని వచ్చి 250 మందిని చంపేయాలని అక్కడ ఏం చేశాడు? ఇక్కడ హోఫ్ని ఫినోహుసుకు చేసినట్టు ఏం చేశారు? ఇక్కడ ప్రమాణము చేసి ప్రమాణమే చేశాడు. అగ్ని వచ్చేసి 250 మందిని చంపేసింది. అయ్యో బాబోయ్, ఈ 3 కుటుంబాలు ఇక్కడ ఇలా చచ్చిపోతే వెరైటీగా, ఈ 250 మంది ఇలా చచ్చిపోతే వెరైటీగా, ఇంకెవరున్నారు? విశ్వాసులు ఉన్నారా? ఇప్పుడు మామూలుగా తొలగకూడదు. అయ్యో బాబు, ఇంకేమన్నా ఉందా? దేవుడు కోపం వచ్చేస్తుంది. దేవుని కోపం మామూలుగా రావట్లేదు. ఏమంటూ మాట చెప్పనా, మన పక్కింట్లో కరుణ వచ్చేసింది అనుకోండి, మన పక్కింట్లోనే వాకలు దొడ్డానికి కూడా వెళ్ళను నువ్వు. ఇంకా నిజం, అంత భయం. తలుపులు తీయం ఇంకా ఎట్టి పరిస్థితుల్లో. ఆ మనిషి అలాగేలా ముసలాడంటే అల్లుపోయి గుండెలు పట్టేసుకుని ఆడ తిట్టేసుకుంటావు. వీడికి బుద్ధి ఉందా? ఎవరికంటిద్దామని వీడు. ఎంత భయం నీకు? ఆ భయంలో నువ్వేం చేస్తావు తెలుసా? వద్దన్న ప్రార్థనే, పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి ఏంటి ప్రార్థన. వద్దన్నానే, నా వద్దకు రావద్దమ్మా అని దేవుడు అన్నా, నువ్వు వద్దన్న వచ్చేస్తాం ప్రభు. ఇప్పుడు ఏ భయం? ఏమండి నాకు తెలియగలుగుతానండి, మన ఇశ్రాయేలీలు మరి ఏ దెయ్యం పట్టుకుందో, ఎంత పెద్ద దెయ్యం పట్టుకుందో నాకు తెలియదు కానండి, వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఏ మోషే, ఏ అహరోను, దేవుడు ప్రజలను చంపుతారా మీరు? అటు మాటలు చెప్పాలంటే ఇలాగనమాట. ఇంకా కట్టలు తెచ్చుకుని దేవుడు కోపం వస్తుంది. మళ్ళీ దేవుడు తెగులు డిక్లేర్ చేస్తాడు. తెగులు వచ్చేసింది. అలాంటప్పుడు మోషే, అహరోను తిప్పలో తెగులు ఆపడానికి వాళ్ళు తిప్పలు పడుతున్నారు. ఇది పక్కన పెడితే అసలు దేవుని బిడ్డలకు భయం ఉందా? వీళ్ళు కళ్ళుండి చూసాయా? చెవులుండి విన్నాయా? హృదయం ఉండి గ్రహించారా? ఎదురుగుండా కనబడిపోతున్నారు కదమ్మా. కోరాహు చేసిన పని కనబడుతుంది. కోరాహు మాటను విన్న అబీరాము, దాతాను పరిస్థితులు కనబడుతున్నాయి. 250 మంది నిర్ఘాంతమై చూసినందుకు, పశ్చాత్తాపడలేనందుకు దేవుడు కోపం వచ్చి మోషేను, అహరోను అన్నందుకు దేవుడు చంపేస్తుంటే ఇంకెలా నోరు వచ్చిందమ్మా మోషేను, అహరోను అనడానికే? మా నోరింతేనండి, మేమింక మారమండి. నువ్వు మారకో, దేవుడు అక్కడ డిక్లేర్ చేసేస్తూ ఉంటాడు. కొంతమంది ఆయన నాకు ఇచ్చేసే వరకు కుదరదన్నట్టు. అసలు నిజానికి వీళ్ళు ఏంటమ్మా, అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి? తెగులు వచ్చేసిందండి. 7,000 మందికి పైగా చంపేసింది. అహరోను పరిగెడుతున్నాడు. మోషే అన్నాడు, మోషే అంటూ చెప్తున్నాడు అహరోను, దేవుడు కోపం దిగొచ్చేసిందిరా, నువ్వు వెళ్ళు, నువ్వు యాజకుడు కదా, ధూపార్తన చేత పట్టుకో, ధూపం వేయి, చచ్చిన వాళ్ళకి బతికిన వాళ్ళకి మధ్యలో ధూపం వేయరా అంటే పరిగెత్తుకుని వెళ్ళిపోయాడండి తండ్రి. కన్నబిడ్డలని వెళ్ళాడా దేవుడు? అహరోను, మోషే, మీ మీద వాళ్ళు సరుగుతుంటే నాకన్నా కోపం వస్తుంది, కానీ మీకు మాత్రం రావట్లేదు. వాళ్ళ మీద కోపం రాదయ్యా, నువ్వు ఇచ్చిన బిడ్డలయ్యా, రాదయ్యా. నా మీద కోపం వస్తే రానివయ్యా, ఆ కోపం వాళ్ళ మీద చూపు, కానీ వాళ్ళని బ్రతికించడానికి పరిగెడుతున్నారు. వృద్ధాప్య దశలో ఉన్న వాళ్ళండి వాళ్ళు.
పరిగెడుతున్నారు. ఇంటికి వెళ్ళి చదవండి మీరు సంఖ్యాకాండం. అలాంటి దైవజనులు లేకపోతే ఈ రోజున ఆ బ్రతికే వాళ్ళు కూడా బ్రతికి ఉండేవారు కాదు. ఈ దైవజనులు ఏం చేస్తారు? చచ్చే వాళ్ళు బతికిస్తారండి. చచ్చిన వాళ్ళకి బ్రతికిన వాళ్ళకి మధ్యలో నిలబడతారండి దేవుడు పక్షంగా. దేవుడు పాదాలు పట్టుకుని ఏడుస్తారు. అయ్యా సహవాసంలో ఎంతో గొప్ప మర్మం ఉంది, సహవాసానికి రాలేకపోతున్నారే అయ్యా, అయ్యా దేవుని వాక్యం వెళ్ళలేకపోతున్నారే అయ్యా, ఆచారాలు అంటున్నారే, పద్ధతులు అంటున్నారే, పరిస్థితులు అంటున్నారే, తనామాన అంటున్నారే ప్రభువా, ప్రభా లోకంలో కలిసిపోతున్నారే, లోకాశలో పడిపోతున్నారే. నీ అతనుడు కోపం వాళ్ళ మీద రోగాల రూపంలో వస్తుంది, కష్టాల రూపంలో వస్తుంది, బాధల రూపంలో, వ్యాధుల రూపంలో, నష్టాల రూపంలో, ఇరుకుల రూపంలో, ఇబ్బందుల రూపంలో నీ బాధ వాళ్ళ మీదకి వస్తుంటే, ఈ దైవజనుడు అన్నందుకు బాధను పంపుతుంటే, ఈ దైవజనుడు వాక్యం ప్రకటిస్తాను రండి అంటే రాకుండా ఇంటి దగ్గర ఉన్నందుకు బాధలను పంపుతుంటే, ఆ బాధలను కూడా వీళ్ళు భుజాల మీద వేసుకుని ప్రభా వాళ్ళని కాపాడయ్యా, క్షమించయ్యా, రక్షించయ్యా, విడిపించయ్యా, నువ్వు కాకపోతే ఎలా ప్రభా? నిజమైన దైవజనుడు ఎప్పుడైతే మీకు ఉంటాడో మీరు బ్రతుకుతారండి. చచ్చినోళ్ళకి బ్రతికినోళ్ళకి మధ్యలో, చచ్చినటువంటి ఆత్మ సంబంధమైన అనుభవాల్లో ఉన్న వారికి బ్రతికిన వాళ్ళకి మధ్యలో నిలబడతారు. ఎంత కష్టమైన, ఎంత కన్నీళ్ళైనా, ఎంత శోకమైన, ఎంత వేదనైనా ఆ దైవజనుల్ని తిట్టడానికి నోరు పారేసుకున్నాడు కోరాహు, అభిరాము, దాతాను, 250 మంది. ఇది చాలదన్నట్టు ప్రజలందరూ అసలు దేవుడు ఎందుకు కోపాన్ని పంపాడు? అసలు మీరు అర్థం లేకుండా మరలా దైవజనుల మీద పడుతున్నారు. ఈ రోజుల్లో కూడా అర్థం లేకుండా దైవజనుల మీదే పడిన దైవజనులు చేతులు ఎత్తుతారండి, మోసి ఎత్తినట్టు. ఆహారంలో నిలబడతారండి నిజమైన దైవజనులు. లేకపోతే ఈ రోజు ఏమైపోదును? మన కాలగతులన్నీ కలిసిపోదును, మరలా మనం లేపబడే పరిస్థితి ఉండదు. కానీ ఈ రోజున చచ్చిన స్థితిలో నుండి జీవం కలిగిన పరిస్థితులకు లేపబడుతున్నారంటే దేవుని వాక్యం మిమ్మల్ని బ్రతికిస్తుంది. మీ పక్షంగా చేతులు ఎత్తుతున్న దైవజనుల ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. హల్లెలూయా. ఆ రోజు అందరిని చంపేయాలి దేవుడు. ఒక్కొక్కరిని చంపుకుంటూ వస్తుంటే ఆ ప్రజలవంతా చూసినా కూడా ఇంకా దైవజనుల మీద బడి ఏడుస్తుంటే వాళ్ళ కోసం చేతులెత్తి, వాళ్ళ కోసం పాప పరిహారార్థం చేసి వాళ్ళని కాపాడుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి అమ్మా, గుడ్డివాడుగా ఉండిపోతే ఏ ప్రాబ్లం లేదు. దేవుడు నేత్రాలు తెరిచిన తర్వాత, అంటే రక్షణ, విమోచన, విడుదలిచ్చిన తర్వాత, రక్షణ అంటే ఏంటో ఎరగనట్టుగా, విడుదలంటే ఏంటో ఎరగనట్టుగా, విమోచన అంటే ఏంటో పట్టనట్టుగా, మారు మనస్సు అంటే ఏంటో పట్టనట్టుగా, సహవాసం అంటే ఏంటో పట్టనట్టుగా, సన్నిధి అంటే ఏంటో పట్టనట్టుగా, ఆరాధన అంటే ఏంటో పట్టనట్టుగా, దైవజనుని వాక్యం అంటే ఏంటో పట్టనట్టుగా బ్రతుకుతే వాళ్ళ వాత వేయబడిన మనస్సాక్షి. వాళ్ళు ఎవరంటే కళ్ళున్నా గుడ్డివాళ్ళు, అందులు. వాళ్ళు ఎవరంటే దరిద్రులు, దిక్కుమాలిన వారు, దిగంబరులని ఎరగక మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి దేవుడు బుద్ధిపూర్వకంగా పాపము చేసిన అనుభవాల్లో ఉంటే వాళ్ళకి ఏ దైవజనుడు ప్రార్థన చేసినా, దైవజనులుగా మేము వాళ్ళ కోసం ప్రార్థన చేసినా ఇక ఆ పాపానికి ఏ పరిహారము జరగదు. చివరి మాట ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ఇది వీళ్ళకు చెందినటువంటి మాట. ఇటువంటి అనుభవాల్లో ఉన్న వారికి దేవుడు రాయించిన మాట. 14 నుండి చదువుతాను. 3వ అధ్యాయం 14 నుండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 వచనం. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయుము, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పిన సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండి నా మేలు. అంటే ఏంటి? నువ్వు గుడ్డోడిగా ఉన్నావు మేలు, కళ్ళుండి చూస్తున్నావు అన్నట్టుగా ఉన్న మేలు. అంతేగాని కళ్ళుండి చూడని వాడిగా ఉంటే మంచిది కాదు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండ కన్నులు వెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను.
నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడువు, గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరగక నేను ధనవంతుణ్ణి, ధన సమృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధన వృద్ధి చేసుకొనినట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కనబడకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించి వారిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినేడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయుదుము. నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండిన ప్రకారం జయించు వానికి నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఏమన్నాడు, తలుపు యొద్దుండి తట్టుచున్నాను. దైవజనుల ద్వారా తట్టుతున్నాడా లేదా దేవుడు? సహవాసానికి రండయ్యా, సహవాసానికి రండమ్మా, కోల్పోకండి, తడుతున్నాడా లేదా దైవజనుల నుంచి దేవుడు? ఇదిగో తలుపు యొద్ద ఉండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని, అది ఎవరి స్వరం? దేవుని స్వరం. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే చాలు. అంటే ఏంటి? రమ్మంటే వచ్చి విని గ్రహించి వాక్య ప్రకారంగా సంపూర్ణ శుద్ధతలోనికి, పరిశుద్ధతలోనికి వస్తే ఏమొస్తుంది? పరలోకం దక్కుద్ది. ఆయన సింహాసనం ఇస్తాడని దేవుడు మాట్లాడుతాడు. పరలోకంలో ఫలం అనబడేటువంటి సింహాసనాలు ఇంకా ప్రభువు మన కొరకు ఉద్దేశించింది. ఉందా లేదా? మారు మనసు పొందకపోతే, ప్రభువు తడుతున్నా తలుపు తీయకపోతే, ఎంతమంది ఉన్నారు తలుపు తెరిచిన వాళ్ళు? ఎంతమంది ఉన్నారు తలుపు తీయలేని వాళ్ళు? తీసిన వాళ్ళు ధన్యులు, తీయని వాళ్ళు దౌర్భాగ్యులు. అంతకంటే చెప్పేదేమీ లేదు. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునగా. హల్లెలూయా.